హరే కృష్ణ డియర్ డివోటీస్, అందరికీ దండత్ ప్రణామ్. గీతా జ్ఞాన్ తెలుగు సెషన్ కి అందరికీ స్వాగతం అండి. అందరికీ దండత్ ప్రణామ్. సో సెషన్ స్టార్ట్ చేసే ముందు మనము ఇస్కాన్ శేషాద్రిపురం డీటీఎస్ యొక్క ఆశీర్వాదం తీసుకొని ముందుకెళ్దాము. శ్రీ 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 జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి సుదర్శన్ భగవాన్ కి జై, పంచతత్వ కి జై, నితాయ్ చైతన్య భగవాన్ కి జై, వామన దేవ్ భగవాన్ కి జై, పరశురామ్ భగవాన్ కి జై, శ్రీల ప్రభుపాద్ కి జై, శ్రీల గురుదేవ్ కి జై. సో ప్రేయర్స్ చేద్దామండి. ఓం అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం భగవద్ విజ్ఞానము చాప్టర్ 7వ అధ్యాయంలో ఉన్నామండి. భగవద్ విజ్ఞానము. సో మనం ఇవాళ 10 నుండి 12 వరకు మనం చర్చించుకున్నామండి. 10వ శ్లోకం నుండి 12 వరకు. పదవ శ్లోకము. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతాం అస్మి తేజస్వినాం అహం. ఓ పృథకుమార, నేనే సర్వ ప్రాణులకు సనాతన బీజముననియు, బుద్ధిమంతుల యందలి బుద్ధిననియు, శక్తిమంతుల యందలి శక్తిననియు తెలుసుకొనుము. 11వ శ్లోకము. సారీ అండి, 1 minute. బలం బలవంతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఓ భరత శ్రేష్ఠుడా, బలవంతులలోని కామరాగ రహితమైన బలమును మరియు ధర్మ సిద్ధాంతములకు విరుద్ధము కానటువంటి కామ సంభోగమును నేనే అయి ఉన్నాను. 7.12 12వ శ్లోకము. ఏ చైవ సాత్విక భావ రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వాహం తేషు తే మయి. సత్వగుణములతో కూడినట్టు గాని, రజోగుణములతో కూడినట్టు గాని, లేదా తమో గుణముతో కూడినట్టు గాని భావములన్నీయును నా శక్తి నుండే ఉద్భవించిన వాని నీ వెరుగుము. ఒక విధముగా నేనే సర్వమునైనను స్వతంత్రుడను. ప్రకృతి త్రిగుణములు నాయందున్నను, నేను వాటికి లోబడి ఉండను. అది ఉండను అండి, ఉండను. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ, దండ ప్రణామ్. సో హరే కృష్ణ డియర్ డివోటీస్, అందరికీ దండ ప్రణామ్. సో ఇవాళ హరే కృష్ణ హరే కృష్ణ. సో హరే కృష్ణ, అందరూ మ్యూట్ లో ఉండండి ప్లీజ్. దండ ప్రణామ్ అందరికీ. సో మనము జస్ట్ రీక్యాప్ చేసుకుందామండి. ఒక 1 minute రీక్యాప్ చేసుకుని ముందుకు వెళ్ళిపోదాము. సో అష్టాంగ యోగ గురించి మనం తెలుసుకున్నాం లాస్ట్ చాప్టర్ లో, రైట్? ఏం చెప్పారు? మీరు ఒంటరిగా వెళ్ళాలి, రైట్? ఫారెస్ట్, అడవిలోకి వెళ్ళిపోవాలి, జింక చర్మం పెట్టుకోవాలి, కుషాగ్రాస్ తీసుకెళ్ళాలి చక్కగా, అలోన్, ఎవరితో వెళ్ళకూడదు. ఫారెస్ట్కి వెళ్తే అది చాలా భయంకరమైన ప్లేస్, కానీ ఒంటరిగా వెళ్ళాలని చెప్పారు. ఇంకా ఏం చేయాలి? హాఫ్ ఐస్, కళ్ళు సగం ఓపెన్ చేసుకోవాలి. మొత్తం ఓపెన్ చేస్తే మళ్ళీ మన మైండ్ ఎటో వెళ్ళిపోతుంది. మొత్తం క్లోజ్ చేస్తే మళ్ళీ నిద్ర వస్తుంది. సో అందుకని సగం మళ్ళీ కాన్సన్ట్రేట్ ఎలా చేయమని చెప్పారు? టిప్ ఆఫ్ ద నోస్, టిప్ ఆఫ్ ద నోస్. ఇంకా ఏం చెప్పారు? మన మనస్సుని భగవంతునిపై మొత్తం కేంద్రీకరించాలి అని చెప్పారు కదండి. దానివల్ల ఉపయోగం ఏంటి? హైయెస్ట్ పర్ఫెక్షన్ ఆఫ్ ట్రాన్సెండెంటల్ హ్యాపీనెస్, అంటే దివ్యమైన ఆనందం కలుగుతుంది అని చెప్పారనమాట, రైట్? ఇంకా మనకి ఆత్మదర్శనం, రైట్? ఇదంతా అంటే ఈ రజోగుణం కంటే హైయెస్ట్ ఇంకా ఆత్మదర్శనం మనకు వచ్చేస్తుంది. ఇంకా మనము భగవంతుని మనము ఐడెంటిటీ, అంటే నేను ఒక సర్వెంట్ని, నేను ఒక దాసుడిని, నేను ఈ శరీరం నేను కాదు, నేను ఒక ఆత్మని, నేను భగవంతుని యొక్క సర్వెంట్ని, రైట్? దాసుడిని
అని అని మనకు తెలుస్తుంది. దానివల్ల ఏం జరుగుతుంది, మన పాత రియాక్షన్స్, మనం ఎన్నో చెడు కార్యాలు చేసి ఉండొచ్చు కదా, దానికి రియాక్షన్స్ అన్ని దాని నుండి మనము ఫ్రీ అయిపోతాము అని మనకి చెప్పారన్నమాట. ఇలా చేస్తే, ఇలా ప్రాపర్ గా భగవంతుడిపై ధ్యానం చేస్తే మనకి ఇటువంటి రిజల్ట్ వస్తుంది అని చెప్పారు కదండి. ఇంకా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇక్కడ ఏంటంటే, ఎప్పుడైతే మనం భగవంతుడిని చూస్తామో, ఎప్పుడైతే అన్నిట్లో భగవంతుడిని చూస్తామో, అలాగే భగవంతుడిలో అన్నిటినీ చూస్తామో, అప్పుడు ఏం జరుగుతుంది, మనకి భగవంతుడు ఎప్పుడు మన దగ్గరే ఉంటారు. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన గురించి కూడా భగవంతుడు ఎప్పుడు ఆలోచిస్తారు, మనం కూడా భగవంతుడికి దగ్గర అవ్వచ్చు అని అని ఇక్కడ చెప్పారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ భగవంతుడికి మనం కూడా భగవంతుడికి డియర్ అవ్వచ్చు, అంటే మనం కూడా చాలా దగ్గర అవ్వచ్చు, భగవంతుడు దృష్టిలో మనం ఉన్నాము అని ఇక్కడ చెప్తున్నారనమాట కదండి. సో అంటే అని చెప్తుంటే దాని అర్థం ఏమొస్తుంది, ఓ నేను కూడా భగవంతుడికి దగ్గర అవ్వాలి అనే ఒక ఆశ కలుగుతుంది కదండి మనకి కదా. అదొక చాలా మంచి విషయం. ఎవరైనా మనం భగవంతుడికి దగ్గర అవ్వాలంటే అది చాలా మంచి విషయం. సో సో ఇక్కడ ఒక డివోటీ అంటే ఇది ఒక భగవంతుడి ఒక డివోటీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కనకదాస్ అని ఒక డివోటీ ఉన్నారు. ఏంటది, ఒక చాలా గొప్ప డివోటీ. ఆయన యాక్చువల్గా ఏంటంటే పూర్వజన్మలో చాలా గొప్ప డివోటీ, కానీ ఇంకా ఆయనకి ఇంకా పూర్తి ఫలితం రాలేదు. సో నెక్స్ట్ జన్మ మళ్ళీ చక్కగా ఇంకో జన్మ హ్యూమన్ బాడీ వచ్చేసింది. సో ఆయన ఏంటంటే ఒక యుద్ధంలో ఒక సోల్జర్ అవుతాడు అనమాట. సోల్జర్ అయిన తర్వాత ఒక యుద్ధం జరుగుతుంది, చాలా గొప్ప పెద్ద యుద్ధం జరుగుతుంది, వాళ్ళ అటాక్ జరుగుతుంది. సో ఆ ఎనిమిది వాళ్ళు వచ్చి ఈయనని వెనక నుంచి పొడిచేస్తారనమాట. చాలా పెయిన్ వస్తుంది ఆయనకి, వెనక వీపు మీద పొడిస్తే చాలా పెయిన్ ఉంటుంది కదా, పెయిన్ వచ్చేస్తుంది. సో భగవంతుడు కూడా ఎప్పుడు ఈయనని అడుగుతూ ఉంటారు అనమాట కళలోకి వచ్చి, నువ్వు నా లాస్ట్ జన్మలో నువ్వు నా భక్తుడివి, నువ్వు నా భక్తుడివి అంటూ ఉంటే ఈయన ఏమంటాడంటే, కనకదాసు నాకు ఈ ముక్తి వద్దు ఏమొద్దు అని అంటూ ఉంటాడు అనమాట. సరే ఎందుకు ఇంతమంది ఉన్నారు కదా, నన్నే ఎందుకు నా ఇంట పడుతున్నావేంటి నువ్వు అని అని అంటాడు అనమాట కనకదాస్. సరేలే ఇదంతా వదిలే కానీ ముందు నాకు ఇక్కడ వెనకాల చాలా పెయిన్ ఉంది, ముందు అదంతా పెయిన్ అంతా సరిగ్గా చెయ్యి అని అంటాడు అనమాట భగవంతుడిని కనకదాస్. సో భగవంతుడు వారు ఏం చేస్తారంటే జస్ట్ ఇట్లా టచ్ చేస్తారంటే, రైట్, జస్ట్ ఇట్లా టచ్ చేయగానే మొత్తం బాడీ అంతా నార్మల్ అయిపోతుంది. ఓకే, అంటే భగవంతుడికి తన డివోటీస్ అంటే ఎంత ఇష్టం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, సో కళలోకి వచ్చి, అరే నువ్వు లాస్ట్ జన్మలో బాగా నా భక్తుడివి, ఇప్పుడు కూడా నువ్వు భక్తుడి, ఈయన వద్దు అంటున్నాడు, అరే నాకు వద్దు ఏమొద్దు నాకు అంటే, అయినా కానీ భగవంతుడు ఎంత పడుతున్నారు అంటే ఇక్కడ చూసారు కదా మనం ఏం చెప్పారు ఇంత శ్లోకంలో, నేను భక్తుడు అయితే నువ్వు నాకు ఎప్పుడు లూజ్ కావు, యు ఆర్ నెవర్ లాస్ట్ టు మీ, అంటే నువ్వు ఎప్పుడు నా దృష్టిలో ఉన్నావు. సో అందుకని నెక్స్ట్ జన్మలో కూడా భగవంతుడు వచ్చేసారు, ఈయన ఎలాగైనా భక్తుడిని చేయాలి చూసారా. అంటే మనం అంటే భక్తులు అంటే భగవంతుడికి ఎంత ఇష్టం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఈయనకి ఆ పెయిన్ అంతా పోతుంది. అప్పుడు అనుకుంటాడు, అరే గజేంద్రుడిని క్రోకడైల్ నుండి ఎలా నువ్వు కాపాడావో తండ్రి, నన్ను కూడా ఇలా కాపాడేసావు, థ్యాంక్ యూ సో మచ్. చాలా కృతజ్ఞతతో ఏం చేస్తారంటే, ఇంకా నేను ఇప్పటి నుంచి భక్తుడిని అయిపోవాలి, అరే భగవంతుడు నా ఎంట పడుతున్నారు అయ్యో అని చెప్పేసి ఇంకా ధామాలన్నీ తిరగడం మొదలు పెడతారు అనమాట. చక్కగా అన్ని ధామాలు తిరుగుతూ ఉంటారు. సో తర్వాత ఏం జరుగుతుందంటే తిరుమలకు వస్తాడు అన్నమాట. తిరుమలకు వచ్చిన తర్వాత మహంతు అక్కడ హెడ్ ఉంటారు కదా, ఆ హెడ్ భగవంతుడు ముందే చెప్పేస్తారు, మహంతుడు డ్రీమ్ లో వచ్చేస్తాడు, ఇదిగో నా భక్తుడు వస్తున్నాడు కనకదాసు, ఆయన మంచిగా చూసుకో అట్లా చెప్తారనమాట. నాకు దర్శనం ఇప్పి మంచిగా అంటే, ఈయనేమో ఒక నార్మల్ డివోటీలోకి వెళ్తాడు కదా, ఆయన గుర్తుపట్టాడు అనమాట. గుర్తుపట్టకపోతే ఏం చేస్తారంటే ఆయన వదిలేస్తాడు. ఆయనేమో ఏం చేస్తాడు, ఆ డోర్ దగ్గర అటు ఇటు తిరుగుతూ ఉంటారు అనమాట పాపం, అదే దర్శనం దొరకక. సో నెక్స్ట్ ఏమో అదే రోజు ఏం జరుగుతుందంటే, ఆ భగవంతుడి యొక్క అవన్నీ ఉంటాయి కదా, అంటే ఆయన ఆభరణాలు ఎవరో తస్కరించేస్తారు, స్టోల్ చేసేస్తారు, స్టీలింగ్ అవుతుంది, అప్పుడు దొంగతనం జరుగుతుంది. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే, అరే కనకదాసే చేశాడు, ఇక్కడే తిరుగుతా ఉన్నాడు కదా, ఈయనే చేశాడని ఈయన తీసుకెళ్ళి జైల్లో పడేసి కొట్టేస్తారు అనమాట బాగా, విప్ అది కొరడాతో కొట్టేస్తారు. అప్పుడు ఆ పెయిన్ భరించలేక ఆయన మూర్చబడిపోతాడు. సో మూర్చబడిపోయిన తర్వాత ఏం జరుగుతుంది, మళ్ళీ భగవంతుడు ఆ మహంతు డ్రీమ్ కళ్ళలోకి వచ్చేసి, నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని అరిచేస్తారనమాట ఆయన మీద. ఏంటి నువ్వు ఇట్లా చేసావు, నేను నిన్ను ఆయన మంచిగా చూసుకోమంటే నువ్వేమో ఆయన తీసి అరెస్ట్ చేసేసి కొట్టేస్తావు, నా భక్తుడిని నువ్వు ఇలా చేస్తావా అని చెప్పి బాగా కోపడతారు అనమాట ఆయన మీద. సో ఇంకా ఈ కనకదాసు దగ్గరకు వచ్చి ఆయన వచ్చేసి మహంతు వచ్చి ఆయన రిలీజ్ చేసేసి, అయ్యో నన్ను క్షమించండి తండ్రి అని కాలు మీద పడిపోతాడు. సో ఇంకా మహంత ఏం చేస్తారు, ఇక్కడ టెంపుల్ దగ్గర తీసుకెళ్లి అన్ని మంచిగా, రైట్ అబ్బాయి చాలా చక్కగా లీల జరిగింది, థ్యాంక్ యూ మీ భగవంతుడు, నాకు నువ్వు ఎంత గొప్ప డివోటీ, రైట్,
ఇంకా కనకదాస్ కూడా అనుకుంటాడు అనమాట, అరే నేను ఒక నార్మల్ డివోటీని అయ్యుండి కూడా నా నా గురించి అందరికి ఇంత బాగా చెప్తున్నావు కృష్ణ తండ్రి అని ఆయనకి ఇంకా కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి అనమాట. ఓకే, అంటే నా గురించి ఇంత ఇంత అంటే భక్తులు అంటే ఎంత ఇష్టం భగవంతుడికి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సో ఇంకేం చేస్తాడంటే నెక్స్ట్ ఇట్లా చక్కగా భగవంతుడి గురించి ఆలోచిస్తూ 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 ఉడిపికి వచ్చేస్తాడు. రైట్, ఉడిపి దర్శనం తీసుకుంటాడు. కానీ ఈయన శూద్ర కదా, ఈయనని వాళ్ళు ఇయ్యరు, దర్శనం ఇయ్యరు. సో ఏం చేస్తారు, వాళ్ళ గుండెలన్నీ రాతి గుండెలు అయిపోయినాయి. కానీ ఆయన ఏం చేస్తాడంటే కనకదాసు వేరే సైడ్కి వెళ్ళిపోతారు అనమాట, వేరే సైడ్కి వెళ్ళిపోతారు. సో తర్వాత భగవంతుడు ఏం చేస్తారంటే, భగవంతుడు మూర్తి ఫామ్ లో ఉన్నారు కదండి, మూర్తి ఫామ్ లో ఉన్న భగవంతుడు కూడా ఆయన మెల్ట్ అయిపోయారు. రైట్, ఆ పక్కనుండే వాళ్ళు మాత్రం వాళ్ళ హృదయాలు బండరాతులా తయారైనాయి. కానీ మూర్తి ఫామ్ లో ఉన్న భగవంతుడు ఆయన మెల్ట్ అయిపోయి, రైట్, ఆయన ఆ కనకదాస్ యొక్క కళ్ళు నీళ్లు వల్ల మెల్ట్ అయిపోయి ఏం చేశారు, ఆయన కనకదాస్ వైపు మూర్తి ఇట్లా మూవ్ అయిపోతారు అనమాట. కనకదాస్ ఎటువైపు మూవ్ అయిపోతారు. అంటే చూసారా, అప్పుడు ఏం చేస్తారు, ఇంకా కనకదాస్కి అర్థమవుతుంది, అరే భగవంతుడు అటువైపు నుండి నా వైపు మూవ్ అయిపోయారు, కదిలిపోయారు, అయ్యో పాపం మంచి పైన ఆయన ఇంకా ఇంకా అసలే ఆనందంగా ఉన్నాడు, ఇంకా లాస్ట్ టైం ఇంకా ఆనందం పడిపోతాడు అనమాట, ఇంకా చాలా ఆనంద పడిపోతాడు. అప్పుడు దాన్ని ఏమంటారు, ఇంకా ఆ ప్లేస్ ని కనకన కిండి అని అంటారు అనమాట, ఆ ప్లేస్, ఆ విండోని కదండి. సో కనకదాస్ ఏం చేస్తారు, 90 ఏళ్ళ వరకు, రైట్, ఆయన 90 ఏళ్ళు ఉండి అన్ని చక్కగా ఎన్నో వేల కీర్తనలు పాడతారు, తయారు చేస్తారు, రాస్తారు అనమాట. రైట్, ఇంకా ఎన్నో టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు, ఇంకా ఇంకా చాలా చక్కగా ఒక బ్లెస్డ్ సోల్. ఓకే, భగవంతుడి యొక్క చాలా చక్కటి డివోటీ అవుతారు. ఇంకా ఇంకా ఆయనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా చాలా మంది చక్కగా స్పిరిచువల్ లైఫ్ కి వస్తారనమాట, కొత్తగా భక్తులు అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట. సో అంటే చూసారా, ఇక్కడ భగవంతుడు ఎంత భక్తులు అంటే భగవంతుడికి ఎంత ఇష్టం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అందుకని మనకి భగవంతుడిపై ఫెయిత్, రైట్, నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన పవర్ గురించి కూడా మనము తక్కువ అంచనా వేయకూడదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. సో అలాగనమాట. రైట్, సో ఇక్కడ కూడా ఇంకా ఏం మనం తెలుసుకున్నాము, ఇంకా అంటే భక్తుల గురించి, భక్తుడు అంటే భగవంతుడు ఎంత ఇష్టం అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం. అలాగే ఇంకా ఇంకా ఏం చెప్పాడు అర్జునుడు, ఈ మైండ్ ని కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టం, కానీ ఎలా పాసిబుల్ అవుతుంది, అది కూడా భగవంతుడే చెప్పేస్తున్నారు. ఏంటది, ప్రాక్టీస్ డిటాచ్మెంట్ అని చెప్తున్నారు అనమాట. అంటే వైరాగ్యం, ప్రాక్టీస్ ఇంకా వైరాగ్యంతో చేయొచ్చు అని చెప్తున్నారు. అలాగే ఇంకా ఇంకా ఏం ఇప్పుడు దీనివల్ల ఏంటి మనం తెలుసుకుంది, మనకు హోప్ వస్తుంది కదండి. దీనివల్ల ట్రాన్సెండెంటల్ హ్యాపీనెస్, చాలా దివ్యమైన ఆనందం కలుగుతుంది, ఇంకా మనము భగవంతుడికి దగ్గర అవ్వచ్చు అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా కొంతమందికి పాసిబుల్ అవ్వదు, ఈ జన్మలోనే వెనక్కి వెళ్ళడం కష్టం అయిపోతుంది, కొంతమందికి అవ్వదు, వాళ్ళు 90% లోనే ఆగిపోయారు అనుకోండి, ఏం పర్వాలేదు, వాళ్ళకి నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఇంకో 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 ఛాన్స్ వస్తుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అలాగే కొంతమంది, చాలా మంది ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ మెటీరియల్ వరల్డ్ లో కూడా మనం చాలా మంది ఉంటారు, మనం చూస్తున్నాం. రైట్, చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అంటే వాళ్ళందరికీ ఇక్కడ హోప్ ఇస్తున్నారు అనమాట, ఈ జన్మ మృత్యు జర వ్యాధి నుండి బయటపడిపోవాలి. చూడండి, ఇప్పుడు నీళ్లు కరువైపోయినాయి మనకి. రైట్, ఆల్రెడీ మనం వచ్చి మార్చిలోనే ఉన్నాం, ఇంకా ఏప్రిల్ మే జూన్ కి రాలేదు కదండి. ఆల్రెడీ నీళ్లు తక్కువైపోతున్నాయి. అలాగే ఈ వార్స్, యుద్ధాలు జరుగుతున్నాయి, అలాగే ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, ఏం అర్థం కావట్లేదు, కానీ మనకి ఆనందం కావాలి. రైట్, సో భగవంతుడు మనకి ఒక హోప్ ఇస్తున్నారు అనమాట. ఇదిగో నువ్వు భక్తుడు అయితే చాలా మంచిది, దానికి ఒక మంచి రిజల్ట్ ఉంటుంది అని. అంటే పిల్లవాడిని స్కూల్కి వెళ్ళడం, నేను మారం చేస్తాను అనుకో, స్కూల్కి వెళ్ళడం ఏం చెప్తారు వాడికి, నువ్వు సాయంత్రం రా, నీకు ఇష్టమైన నేను వండి పెడతాను, నువ్వు కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి. లేదా ఒరే నాయన, నువ్వు మంచి మార్కులు తెచ్చుకో, నీకు సైకిల్ కొనిస్తాను అని చెప్పగానే ఏం వస్తాడు వాడు, బాగా చదవడం మొదలు పెడతాడు, ఇంకా స్కూల్కి వెళ్ళడం మొదలు పెడతాడు, రాగానే ఇంకా మంచిగా చూస్తుంటారు. అసలు అట్లా అనమాట, భగవంతుడు కూడా మనల్ని పిలుస్తున్నారు, ఒక హోప్ ఇస్తున్నారు అనమాట. మనకి చాలా ఇంపార్టెంట్ ఈ లోకంలో. మనది దుఃఖాలయం అశాశ్వతం అంటారు కదా, ఈ దుఃఖాలయంలో కూడా మనకి భగవంతుడు మనకి ఒక హోప్ ఇస్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఎట్లా, అలాగే ఒక యానిమల్ ఉంది, దానికి ఫ్రూట్స్ ఇస్తే ఏమొస్తుంది, మన దగ్గరకు వస్తుంది కదండి, చూపిస్తా ఉంటే ఏం చేస్తుంది, మన దగ్గరకు వస్తుంది అది. సో అట్లా మనకి కూడా ఒక హోప్ ఇస్తున్నాడు భగవంతుడు. ఎట్లా, యోగా ఇంకా భక్తి రెండు విధాలుగా, దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ మనం వెనక్కి వెళ్ళొచ్చు అని చెప్తున్నారు కదండి. ఇంకా ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ, సో ఇదంతా దీనివల్ల ఏం జరుగుతుంది మనకి, ఇట్లా జరిగినప్పుడు ఏం జరుగుతుంది, మనలో ఒక కోరిక కలుగుతుంది, అరే ఈ భగవంతుడి గురించి మనం తెలుసుకోవాలి కదండి. వెనక్కి వెళ్ళాలంటే భగవంతుడు ఇంత గొప్పవాడా అన్నప్పుడు, అరే ఈ భగవంతుడి గురించి మనం కూడా తెలుసుకోవాలి అనే ఒక ఆతృత కలుగుతుంది. సో ఆతృత కలిగినప్పుడు మనం తెలుసుకోవాలంటే ఎవరు చెప్పాలి, ఎవరో ఒకరు చెప్పాలి కదా. సో ఈ ఈ ఈ చాప్టర్ లో భగవంతుడే ఆయన గురించి ఆయనే చెప్పేస్తాడు, ఒకళ్ళు చెప్పేది ఏంటి, నేనే చెప్తాను.
మనం ఏమన్నా జీమెయిల్ కానీ వాట్సాప్ కానీ ఏమన్నా టెలిగ్రామ్ పోస్ట్ కానీ ఏమన్నా చేసామా అండి? ఇలా జూమ్ కాల్లో మేము వస్తాము, మీరు మాకు భగవంతుడి గురించి మాకు తెలియచెప్పండి అని మనం తెలుసుకున్నామా? మనం ఏమన్నా అడిగామా? లేదు. ఆయనే అన్ని మనకి చెప్పేస్తున్నారు ఆయన గురించి. ఆయన ఎంత గొప్పవాళ్ళు, ఆయనకి రిలేషన్షిప్ ఏంటి అన్ని మనకి చెప్తున్నారు అనమాట. రైట్? ఎందుకంటే మనకి భగవంతుడు మనం అంటే చాలా ఇష్టం. మనం భక్తులం అయినా అవ్వకపోయినా మనం అంటే చాలా ఇష్టం. కానీ భక్తులు అంటే ఇంకా ఇష్టం. అట్లా అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? కనకదాస్. సో ఇంకా మనం ఏం తెలుసుకున్నాం? జీవులు ఉన్నారు, ప్రకృతి ఉంది. రైట్? జీవులు సుపీరియర్ ఎనర్జీ అలాగే కదండి. సో ప్రకృతి స్థానికర్షతి. సో జీవులు ఏం చేస్తున్నారు? సుపీరియర్ ఎనర్జీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మెటీరియల్ రిసోర్సెస్ ప్రకృతిని వాడుకుంటూ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. ప్రకృతి ఏంటి? ఇన్ఫీరియర్ ఎనర్జీ, రైట్ అని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా మొత్తం మై సర్వమిదం సూత్రిమణిగణ ఇవ అంటే ఏంటి? మొత్తం ఇదంతా జగత్తంతా నేనే కంట్రోల్ చేస్తున్నాను అని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా టేస్ట్ ఆఫ్ వాటర్, నేను వాటర్ లో ఉన్న టేస్ట్ నేనే. రైట్? సన్, మూన్, రైట్ కదండి. చంద్రుడు, సూర్యుడిలోంచి లైట్ నేనే అని చెప్తున్నారు. వేదాలలో ఓం, సౌండ్ నేనే. ఎబిలిటీ, మనకు ఎన్నో కేపబిలిటీ ఉంది కదండి. మ్యాన్ అండ్ ఉమెన్ అంటే ఫీమేల్ మేల్ కదండి. దానికి ఏముంది? మనకి ఒక కెపాసిటీ అనేది ఉంది. ఆ కెపాసిటీ కూడా నేనే అని చెప్తున్నారు. అలాగే హీట్, సూర్యోదయం ఎంతో హీట్ ఉంది మనకి కదండి. ఆ హీట్ బయట వచ్చే ఆ వేడి అది కూడా నేనే అని చెప్తున్నారు. అలాగే మొత్తం లైఫ్ కదండి, మనకు ఉన్న జీవితం నేనే ప్రసాదిస్తున్నాను అని ఇక్కడ మనకు చెప్తున్నారు. సో ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? ఓ సన్ ఆఫ్ పృథ. మనం జనరల్ గా ఈ 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, మనం జనరల్ గా ఏమంటామండి? జనరల్ గా నా పిల్లవాడు, రైట్? నా పిల్లలు, నా వాళ్ళు, నా పిల్లలు, నా అబ్బాయి, మా అమ్మాయి అని చెప్తాం కదండి. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఐఎమ్ ద ఒరిజినల్ సీడ్ ఆఫ్ ఆల్ ఎగ్జిస్టెన్స్. నేను అందరికి అహం బీజ ప్రదాపిత అని చెప్తున్నారు అనమాట. ప్రథ అంటే ఏంటి? మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. జస్ట్ ఒక రీక్యాప్ చేసుకుందాము. ప్రథ అంటే కుంతి మాత యొక్క తనకి ఇంకో పేరుంది పృథ అని. ఎందుకంటే కుంతి భోజ అనే ఒక కింగ్ ఉంటాడు, కానీ అతనికి పిల్లలు ఉండరు. అందుకనే సురసేన యొక్క డాటర్ పృథ అన్నమాట. ఓకే. అలాగే వాసుదేవుల వారు కూడా సురసేన యొక్క పుత్రుడు. సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, సురసేన కుంతి భోజ. సో ఏమంటే కుంతి మాతని ఈయనకి ఇచ్చేస్తారనమాట, కుంతి భోజకి. సో అందుకని ఆమె పేరు పృథ. యాక్చువల్గా ఆమె పేరు పృథ, కానీ ఈయన కుంతి మాతకి ఇస్తారు, కుంతి భోజకి ఇస్తారు, అందుకనే కుంతి మాత అయిపోతుంది తన పేరు. అందుకనే కృష్ణ పరమాత్మ ఓ సన్ ఆఫ్ పృథ యొక్క పుత్రుడా పార్థ అని పిలుస్తాడు అనమాట ఆయన అర్జునుడిని. సో అట్లా అనమాట. సో మనం ఏం చేస్తాం? జనరల్ గా మనం పిల్లలం, మనం ఏమనుకుంటాం? నా పిల్లోడు, నా అమ్మాయి, మా బాబు అని అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ అహం బీజ ప్రదాపిత, ఒరిజినల్ సీడ్, నా వల్లనే ఇదంతా అవుతుంది. మనం అర్థం చేసుకోవాలి కదండి. ఎందుకంటే మనం వస్తున్నాం ఎంతో, మన తాతలు, ముత్తాతలు ఎక్సెట్రా ఎంతో పైన జనరేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇంకా హయ్యర్ సీడ్ ఎవరు ఇచ్చింది? భగవంతులు వారు ఇచ్చారు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో మరి తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళు వచ్చేసి ఇంటర్మీడియట్ కేర్ టేకర్ అనమాట. ఇంటర్మీడియట్ కేర్ టేకర్ వాళ్ళు. ఎస్, మన మదర్ ఫాదర్ ఎవరంటే వాళ్ళకు ఒక కెపాసిటీ ఇవ్వబడింది, రైట్? నువ్వు తండ్రి అవ్వు, నువ్వు తల్లివి, ఇగో ఈ బిడ్డకి నువ్వు జన్మనివ్వు, అంతే. కానీ ఒక కెపాసిటీ ఇవ్వబడింది, ఈ జీవుడికి ఒక కెపాసిటీ ఇవ్వబడింది. నువ్వు తండ్రిలాగా అవ్వు నాయన, నువ్వు తల్లిలాగా అవ్వు. కానీ దానికి ఏం చేయాలి? తల్లి అయిన తర్వాత ఏం చేయాలనేది కూడా మనం నెక్స్ట్ శ్లోకంలో చెప్తాం, అది తెలుసుకుందాం మనం. సో అట్లా అనమాట, రైట్? ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉంది, నీళ్లు. తల్లిదండ్రులు ఇస్తున్నారండి వాటర్? లేదు, ప్రకృతి నుండే ఇవ్వబడుతుంది కదా. ప్రకృతి ఇస్తుంది, ప్రకృతి నుండి తల్లిదండ్రులు ఇస్తున్నారు. నీళ్లు తీసుకో నాయన, నీళ్లు తీసుకో. గాలి ఉంది, గాలి తల్లిదండ్రులు ఇవ్వరు కదండి, ప్రకృతి నుండి వస్తుంది. ప్రకృతిని ఎవరు శాసిస్తున్నారు? భగవంతుడు. సో అట్లా మనం అర్థం చేసుకోవాలన్నమాట, రైట్? సో అందుకనే ఒరిజినల్ సీడ్ గివింగ్ ఫాదర్ ఎవరు? కృష్ణ పరమాత్మ అని చెప్తున్నారు. సో ఇంకా ఎవరెవరిని చేస్తున్నారు? ఎవరెవరిని ఇక్కడ సీడ్ గివింగ్ ఫాదర్ ఎవరెవరికి? మనకైనా, మనుషులకైనా కాదు, బర్డ్స్, బీస్, అందరికి, రైట్? చాలా అన్ని జీవరాశులకి నేనే అహం బీజ ప్రదాపిత అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అన్ని అచరం అందరికి కదండి, అట్లా అనమాట. అన్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఒక చిన్న ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇక్కడ 84 లక్షల స్పీసీస్ ఉంటాయని చెప్తున్నారు. ఓకే.
ప్రతి జీవుడు ఇటువంటి ఈ 84 లక్షల స్పీసీస్ లో అటువంటి బాడీ వస్తుంది జీవుడికి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంతకంటే ఇంక వేరే లేవు. ఆ 84 లక్షల స్పీసీస్ లోనే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ బాడీ వస్తుంది ప్రతి జీవుడికి అని ఇక్కడ చెప్తున్నారు. సో ఇది ఒక చిన్న శ్లోకం ఉందని చెప్తాను ఇక్కడ. జలజ నవలఖాని శావర లక్ష వింశతి. ఓకే, క్రిమయో రుద్ర సంఖ్యాకః పక్షిణాం దశలక్షణాం త్రింశల్లక్షాని పాశవః చతుర్లక్షాని మానుషః అని ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే 9 లక్షలు అక్వాటిక్స్, వాటర్ నీళ్ళల్లో ఉండే ఏంటివి 9 లక్షలు ఉంటాయని చెప్తున్నారు. ఎట్లా మనం చూసాం కదా, టార్టాయిస్, ఫిష్, డిఫరెంట్ ఫిష్, తిమంగళం, షార్క్లు, మళ్ళీ షార్క్లలో ఇంకో ఎన్నో వెరైటీస్ ఉంటాయి అట్లా. అలాగే ఆక్టోపస్ ఉంటుంది, జెల్లీ ఫిష్ ఉంటుంది, ఏంటేంటో ఉంటాయి అట్లా అనమాట. అలాగే 20 లక్షలు స్థావర జంగం అంటే ఏంటి, అవి అక్కడే ఉంటాయి కథలో. అచ్చరం ఉంది కదండి, అట్లా అనమాట. ఇవి అచ్చరం కథలో ఏంటవి, ట్రీస్, ప్లాంట్స్, చెట్లు అట్లా అనమాట. ఇంకా 11 లక్షలు ఏంటది, క్రిమయ అంటే ఏంటంటే ఇన్సెక్ట్స్ ఉంటాయి కదండి, పురుగులు, రెప్టైల్స్, పాములు అట్లాంటివి ఉన్నాయి కదా, కొమోడో డ్రాగన్ అట్లాంటివన్నీ ఏంటంటే అవి కోల్డ్ బ్లడెడ్ ఉంటాయి అనమాట. సో ఈ 11 లక్షలు. 30 లక్షలు ఏంటి, పాశవః చతుర్లక్షాని అంటే పాశవః పశువులు అంటే ఏంటంటే 4-legged యానిమల్స్ అంటారు, అంటే 4 కాళ్ళు ఉంటాయి కదా, అవి 30 లక్షల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇంకా 10 lakhs బర్డ్స్, పక్షినాం దశలక్షణాం, పక్షినాం అంటే 10 లక్షల బర్డ్స్, డిఫరెంట్ బర్డ్స్ ఉంటాయి కదండి. ఇంకా హ్యూమన్స్ ఇక్కడ ఏం చెప్తున్నారు, చతుర్లక్షాని మానుష అంటే 4 లక్షల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్స్. అదేంటండి, అందరం ఒకటే కదా, మనుషులమే కదా అని కాదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. అంటే ఎట్లా అంటే త్రిగుణాలు, ఒక్కొక్కరికి అహంకారం వేరేలాగా ఉంటుంది. సో వాళ్ళపై త్రిగుణాలు డిఫరెంట్ విధంగా అవి వాటి మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకనే డిఫరెంట్ టైప్స్, 4 లక్షల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, మనుషులు ఉన్నారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అందరూ సేమే కదా అనుకుంటే ఇంకా పోలీసులు, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కోర్టులు అవసరం లేదు. కానీ అందరూ వేరేగా ఉన్నారు, అందుకనే ఈ పోలీసులు, కోర్టులు, రూల్స్, రెగ్యులేషన్స్ అన్ని ఉన్నాయి అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో త్రిగుణాల గురించి మనం ఇంకా 12వ శ్లోకంలో చక్కగా మనము తెలుసుకుందాము. సో కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హ్యూమన్ బీయింగే కాదు, రైట్, ఒట్టి మనుషులే కాదు, వేరే విధమైన వాటికి కూడా అహం బీజ ప్రదాపిత నేనే అని కృష్ణ పరమాత్మ మనకి ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రీ ఉంది, ఇంత పెద్ద చెట్టు ఉన్నా కానీ వేరుకి నీళ్లు పోస్తే దానికి ఆటోమేటిక్ గా మొత్తం చెట్టు అంతా చక్కగా ఉంటుంది కదండి. అట్లాగే ఇక్కడ కూడా అందరికీ నేనే రూట్, నేను ఒరిజినల్ రూట్ ని నేనే అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఇంకా కథా ఉపనిషత్, ఓకే, 2.2.13 లో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నిత్యానాం, ఓకే, నిత్యానాం చేతనానాం ఏకో బహూనాం యో విదదాతి కామాన్. నిత్యానాం అంటే మనందరం నిత్యులం కదండి, లివింగ్ ఎంటిటీస్. ఈ సచ్చిత్ ఆనంద విగ్రహులం మనం యాక్చువల్ గా, రైట్. భగవంతుడు కూడా సచ్చిదానంద విగ్రహం, మనం ఆయన అంశలం కాబట్టి మనం కూడా సచ్చిదానంద విగ్రహం. అంటే సత్ అంటే నిత్యం, ఎప్పుడు నిత్యంగా ఉంటాం. కానీ భగవంతుడు నిత్యంగా ఉంటారు. కానీ అందరూ ఈ నిత్యులలో ఉన్న వాళ్ళలో అందరికంటే గొప్ప నిత్యుడు ఎవరు, భగవంతుడు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. అలాగే చేతనానం, ఎన్నో చేతనాలు ఉన్నాయి కదండి, కానీ అందరికంటే హైయెస్ట్ చేతనం ఎవరికి ఉంది, ఆయనకే ఉంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, పరమాత్మ అని చెప్తున్నారు ఇక్కడ. సో ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాడీని ఎన్నో లివింగ్ ఎంటిటీస్ ఉన్నాయి, జీవులు ఉన్నాయి, కానీ ఏ జీవుడికి ఎటువంటి బాడీ కావాలనేది జీవుడు డిసైడ్ చేస్తాడా, భగవంతుడు డిసైడ్ చేస్తాడా కదండి. సో అందుకని ఆయనని నిత్యులలో నిత్యుడు, గ్రేట్ అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే మనం డిసైడ్ చేయం ఎటువంటి బాడీ రావాలనేది, భగవంతుడు డిసైడ్ చేస్తారు. అందుకని ఆయన గ్రేట్ అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అమాంగ్ ఆల్, అన్ని జీవులలో సుప్రీం అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్పారు, ఏకో బహునాం యో విదదాతి కామాన్. ఏకో బహునాం, ఆయన ఒక్కళ్ళే, ఇంకా వేరే వాళ్ళందరినీ ఆయన ఏం చేస్తున్నారు, మెయింటైన్ చేస్తున్నారు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఈ బహునాంని ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఏకో అని ఇక్కడ చెప్తున్నారు. ఆయన ఒక్కళ్ళే అందరినీ మెయింటైన్ చేస్తున్నారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంకా మనం చిన్న విషయాలు కొన్ని ఇన్వెంట్ చేస్తూ ఉంటాం. చూడండి, ఇప్పుడు వచ్చే స్టార్ట్అప్లు ఎక్కువైపోయినాయి, నేను అది చేశాను ఇది చేశాను అని ఏదో చెప్తా ఉంటారు. మనం చిన్న వాటికి కూడా మనం క్రెడిట్ తీసుకుంటున్నాం కదండి. కానీ ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే బుద్ధిర్బుద్ధిమతం అస్మి అంటే
అందరికి నేను బుద్ధిని ఇస్తున్నాను అని ఇక్కడ మనకు చెప్తున్నాను. ఆ బుద్ధిని వాడి మనం ఏం చేస్తున్నాము, చిన్న చిన్న ఇంటెలిజెన్స్ అవన్నీ ఇక్కడ మనం చేసే ఆ బుద్ధిని వాడుకొని మనం చిన్న చిన్న ఏవో కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఓకే, చిన్న చిన్నవి చేస్తున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు చేస్తున్నారు, కానీ బుద్ధి ఎవరు ఇస్తున్నారు అంటే నేనే ఇస్తున్నాను అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భీముడు జరాసంధ 27 రోజులు వాళ్ళు యుద్ధం చేశారు, రైట్? ఓకే. భీముడు ఎలాగైనా ఈ జరాసంధాన్ని చంపేయాలని ట్రై చేస్తాడు. ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ చనిపోడు జరాసంధుడు. కానీ ఏం జరుగుతుంది అక్కడ, ఇట్లా బాడీ ఆ 2 కాళ్ళు పట్టుకొని ఇట్లా ఇరిచేసి ఇట్లా పాడేస్తాడు అనమాట భీముడు. కానీ ఏం జరుగుతుంది, మళ్ళీ అతుక్కుంటాడు జరాసంధుడు. సో అప్పుడు కృష్ణ పరమ ఎన్నిసార్లు చేసినా అతుక్కుంటాడు. సో కృష్ణ పరమ చెప్తారనమాట, ఇటువైపు శరీరాన్ని అటువైపు అయ్యి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చెప్తారనమాట. అప్పుడు ఏం జరుగుతుంది, చనిపోతాడు ఇంకా జరాసంధుడు, ఇంకా మళ్ళీ కలుసుకోడు, అట్లా చనిపోతాడు అనమాట. అలాగే అర్జునుడు కదండి, ఒకసారి అర్జునుడు భీష్ముడు ఒకసారి బాగా యుద్ధం బాగా సీరియస్ గా అవుతుంది అన్నమాట యుద్ధం. సో ఇంకా భీష్ముడు ఎలాగని అర్జునుడు దుర్యోధనుడు చెప్తా ఉంటాడు, ఏంటి నువ్వు అసలు సరిగ్గా చేయట్లేదు భీష్మ పితామహ, సరిగ్గా యుద్ధం చేయట్లేదు అని బాగా తిట్టేస్తే ఇంకా భీష్ముడు యుద్ధం సీరియస్ గా చేసేస్తాడు అనమాట. ఒకసారి ఏం చేస్తారంటే అర్జునుడి యొక్క ఫేస్ వైపు, రైట్, ఈ పై వైపు ఏరియా వైపు యారో సంధిస్తారనమాట భీష్మ పితామహ. కృష్ణుడికి అర్థమైపోతుంది, మరి అర్జునుడికి తెలియదు కదా. సో ఏం చేస్తాడు కృష్ణ పరమాత్మ, ఏం చేస్తారు, ఆ రథాన్ని ఒక తనుది అంటారనమాట, కిందకి తన్నగానే ఏమవుతుంది, అది ఆ రథం కిందకి పడిపోతుంది అనమాట. కింద మొత్తం రథం అంతా కింద పడిపోతుంది, కొంచెం ఒక 1 feet అట్లా కింద పడిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ యారో వచ్చి కిరీటానికి తగిలి కిరీటం పడిపోతుంది అంతే. అంటే ఏంటి దాని అర్థం, ఒకవేళ అట్లా జరగకపోతే ఏమయ్యేది, మెడకు తగిలి చనిపోయేవాడు అర్జునుడు. సో అట్లా అనమాట. అంటే కృష్ణ పరమాత్మ హైయెస్ట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇంకా దుర్యోధనుడు కూడా ఆయన గాంధారి దగ్గరికి వెళ్తాడు. గాంధారికి అర్థమైపోతుంది, ఓ మనం ఇంకా ఈ యుద్ధంలో విన్ అవ్వడం చాలా కష్టం అని చెప్పి, నువ్వు వెళ్ళి స్నానం చేసి బట్టలు వేసుకోకుండా నా దగ్గరకు రా, నేను వజ్రంగా తయారు చేస్తాను అని చెప్తుంది అనమాట తల్లి. సో దుర్యోధనుడు అలాగే చేస్తాడు. ఏం జరుగుతుంది తర్వాత, టెంట్ దగ్గరికి వెళ్ళే ముందే కృష్ణుడు వచ్చేస్తాడు అక్కడికి. ఏంటి ఇలా వెళ్తున్నావు, తల్లి దగ్గరికి ఎవరైనా ఇలా వెళ్తారా అని అంటాడు అనమాట, అంటారు కృష్ణ పరమాత్మ. సో అనగానే ఈయన ఏం చేస్తాడు, ఒక ఆకు బనానా లీఫ్ ఒకటి అడ్డం పెట్టేసుకుంటాడు. కానీ మా గాంధారి మాతకు తెలియదు కాదు కదా. సో గాంధారి కళ్ళు అది కట్టుకుంది, అది వేసుకుంటారు కదా గాంధారి, అది తీసేసి మొత్తం పవర్ అంతా ఇచ్చేస్తుంది. తర్వాత అంటుంది, అరే నేను నీకు చెప్పాను కదా ఏం వేసుకోకుండా రా అని, నేను వజ్రంగా తయారు చేద్దాం అనుకుంటే నువ్వేంటి ఇలా చేసావు అని అంటే, ఇదిగో ఆ కృష్ణుడు వచ్చి నన్ను ఇలా చెప్పాడు, నాకు ఇట్లా మిస్గైడ్ చేసేసాడు నన్ను అని అంటాడనమాట దుర్యోధనుడు. సో అంటే చూసారా, ఇక్కడ ఇంటెలిజెన్స్, భగవంతుడికి అన్ని తెలుసు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే. అలాగే ఉత్తర గర్భ, రైట్, గర్భంలో ఉన్నప్పుడు దుశ్శాసన వజ్రాయుధాన్ని బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు కదండి. ఆ అస్త్రాన్ని సంధించినప్పుడు అది ఏమవుతుంది, లోపల అంతా వేడి అయిపోతుంది. వచ్చి కృష్ణుడిని మొక్కుతుంది, నన్ను కాపాడు తండ్రి అని, రైట్. సారీ. సో కృష్ణ పరమాత్మ ఏం చేస్తారు, సుదర్శన చక్రాన్ని పంపించేస్తారు లోపలికి. తర్వాత ఏం జరుగుతుంది, చక్కగా ఏమి జరగకుండా చక్కగా తన గర్భం పోకుండా ఉంటుంది అనమాట. సో కృష్ణ పరమాత్మ హైయెస్ట్ ఇంటెలిజెన్స్ అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన ఇంటెలిజెన్స్ లేకుండా కృష్ణ పరమాత్మ ఇచ్చిన ఇంటెలిజెన్స్ లేకుండా నేను అన్ని చేసేసుకుంటాను అని అనుకోవడం అనేది తప్పు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం అడవిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, వాటన్నిటికీ స్కూల్కి వెళ్తారండి, మనలాగా స్కూల్కి కాలేజ్కి వెళ్తున్నాయా? లేదు. ఆటోమేటిక్ గా ఇదిగో కార్నివోరస్ వాటికి అదిగో మాంసం తినే వాటికి వేరే విధంగా తింటాయి, గడ్డి తినే వాటికి చెట్లన్నీ ఉంటాయి, అవి పీక్కొని తింటా ఉంటాయి. అంటే ఇంటెలిజెన్స్ ఇచ్చేసాడు ఆల్రెడీ భగవంతుడు. సో అందుకని మనం ఎప్పుడు అనుకోకూడదు అన్ని నేనే చేస్తున్నాను అని క్రెడిట్ తీసుకోవడం మంచిది కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సైంటిస్టులు కూడా ఏదో చిన్న క్రియేట్ చేసి ఏంటంటే అది చేశాను ఇది చేశాను అంటారు, కానీ మెయిన్ ఏదో ఒకటి తీసుకొని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు, అంతేకాని సొంతంగా ఏమీ చెయ్యట్లేదు వాళ్ళంతటా వాళ్ళే అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మనందరం స్టీల్ వాడతాం, కానీ స్టీల్ ఎక్కడి నుంచి వస్తుంది, చైనా నుంచి వస్తుంది అనుకుందాం, కానీ వాళ్ళు ఐరన్ ఓర్ తెచ్చుకుంటారు. ఐరన్ ఓర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆస్ట్రేలియా నుండి, బ్రెజిల్ నుండి, వేరే ప్లేసెస్ నుండి ఐరన్ ఓర్ తెచ్చుకుంటున్నారు. మరి ఐరన్ ఓర్ ఇచ్చింది ఎవరు, దానికి హీట్ చేస్తే అది స్టీల్ గా తయారవుతుంది అనే గుణం ఎవరు ఇచ్చారు,
అది ఆ కృష్ణ పరమాత్మనే ఇచ్చారు అని అర్థం చేసుకోవాలన్నమాట. సో అందుకని అలాగే ఆయిల్, మనందరం పెట్రోల్ డీజిల్ అని వాడుతున్నాము, గోల్డ్ అని వాడుకుంటున్నాము, కానీ అదంతా చేసింది ఎవరు? కృష్ణ పరమాత్మ. ఈ పవర్ఫుల్, ఆయన చాలా పవర్ఫుల్, ఇంకా ఇంటెలిజెంట్ కూడా ఆయనదే అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. తేజస్వినానాం అహం అని ఇక్కడ చెప్తున్నారు. అంటే పవర్ ఇంకా ఇంటెలిజెన్స్ నేనే ఇస్తున్నాను అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇప్పుడు చిన్నగా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఎగ్జామ్ రాసేసి అబ్బా నేను చాలా బాగా రాశాను, కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భగవంతుడు ఇచ్చిన ఇంటెలిజెన్స్ ద్వారానే మనము రాసాము ఎగ్జామ్ అనేది అర్థం చేసుకోవాలన్నమాట. ఒకసారి ఏమైందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. సో మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఇట్లా చెప్పేవాళ్ళు అనమాట, అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో మా అబ్బాయి US లో ఉంటాడండి, ఆ ప్లేస్ నేను చెప్పను. సో US లో ఉంటాడు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, చాలా చక్కగా ఇంట్లో కూర్చొని పని చేసుకుంటాడు కోవిడ్ టైంలో అట్లా అని చెప్పేవాళ్ళు అనమాట. అంటే మనం అనుకుంటాం అబ్బా నేను ఎంత సాధించాను, మా పిల్లలు ఎంత గ్రేట్ అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే అండి, ఆయనకి ఏమైందంటే తెలుసా, రీసెంట్ గా హార్ట్ అటాక్ వచ్చేసింది. బాడీ అంత సరిగ్గా పనిచేయట్లేదు. మొదట్లో చాలా చురుకుగా ఉండేవాళ్ళు, రైట్. తర్వాత ఏమైంది, బాడీలో వణుకు వచ్చేస్తుందని చెప్తా ఉన్నారు. ప్రతిసారి హాస్పిటల్కి వెళ్ళడము రావడము. అంటే ఏంటంటే మనకి అహంకారం, ఎప్పుడైతే మనకు అహంకారం వస్తుందో అది కృష్ణ పరమాత్మ తప్పనిసరిగా దాన్ని కిల్ చేస్తారనమాట. అందుకనే మనం ఎప్పుడు క్రెడిట్ తీసుకోకూడదు. క్రెడిట్ తీసుకున్నామా ఆ అహంకారాన్ని తుంచివేయడానికి మనకి ఏదో ఒక పెయిన్ అనేది మనకి క్రియేట్ చేస్తారు. సో అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ కృష్ణుడికి క్రెడిట్ ఇవ్వాలి, మనం క్రెడిట్ తీసుకోకూడదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఇంకా ఎవరైనా గొప్ప పనులు చేశారనుకోండి, వాళ్ళ గురించి ఎనివి పడకూడదు. అయ్యో వీడే చేశాడు నేను చేయలేకపోయాను అని అనుకోకూడదంట. ఎలా అనుకోవాలంటే అరే కృష్ణ పరమాత్మ ఈయనకి చక్కగా ఇంటెలిజెన్స్ ఇచ్చాడు, కృష్ణుడి యొక్క ఎనర్జీ ద్వారా, కృష్ణుడి యొక్క ఇంటెలిజెన్స్ ద్వారా చాలా చక్కగా చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి TOEP క్రియేట్ చేస్తున్నారు అందరు, చాలా ఎంతమంది ఇంజనీర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు, చాలా చక్కగా చేస్తున్నారు. ఎట్లా ఎంతో మంది వాళ్ళకున్న ఆర్కిటెక్ట్ ఐడియాస్ తో, రైట్, ఆ TOEPని కడుతున్నారు చక్కగా. సో అట్లా ఆలోచించుకోవాలి, రైట్. అంతేగాని వాళ్ళని చూసి అసూయపడకూడదు. కృష్ణుడి యొక్క ఎనర్జీ ద్వారా కృష్ణుడికి చక్కగా వీళ్ళు సేవ చేస్తున్నారు అని అనుకోవాలి. అంతేగాని వీడికి ఈ ఛాన్స్ వచ్చింది నాకు ఈ ఛాన్స్ రాలేదు అని అట్లా అనుకోకూడదు. కృష్ణ నాకు కూడా ఛాన్స్ అంటే మనకు కూడా ఎట్లా ఒకటి ఇస్తారు, అంతేగాని అసూయ పడకూడదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే మనం కృష్ణుడిని అంటే దాన్ని లింక్ చేస్తామో ప్రతి దానిలో, అది కృష్ణ చైతన్యం అవుతుంది. అదే ఎన్వి అవుతున్నాం అనుకోండి, వేరే వాళ్ళు అసూయ పడతాం అనుకోండి, అది కృష్ణ చైతన్యం కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఏంటంటే కృష్ణుడి యొక్క హెల్ప్ వల్లనే ఇదంతా అవుతుంది, రైట్. అది కృష్ణ చైతన్యం అని అర్థం చేసుకోవాలన్నమాట అనమాట. ఓకే. సో ఇంకా ఏంటి, అప్పుడు అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, కృష్ణుడి అంటే దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు లైఫ్ ని చాలా సింపుల్ గా జీవిస్తారని ఇక్కడ చెప్తున్నారు. ఎటువంటి కాంపిటీషన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం పక్కన వాడు ఏదో మార్బుల్ కొన్నాడు, నాకు కూడా కావాలి. వాడు ఒక విధంగా ఇల్లు కట్టాడు, నాకు కూడా కావాలి. వాడు ఏదో వేరే విధంగా స్టైల్ గా తయారవుతున్నాడు, నాకు కూడా కావాలి. వాడి కారు నాకు కూడా కావాలి. సారీ, చీరలు కొనుక్కోవాలి, ఎంబ్రాయిడరీ చేసుకోవాలి, అన్ని కంపారిజన్. కానీ అలా కాదు, సింపుల్ లివింగ్ హై థింకింగ్ అంటారు అన్నమాట. శ్రీలా ప్రభుపాల్ వారు అంటారు సింపుల్ లివింగ్ హై థింకింగ్ గా చేయండి, ఉండండి అని చెప్తారనమాట. అంతేగాని ఈ ఆడంబరాల్లోకి వెళ్ళి నన్ను అందరూ చూడండి, అటెన్షన్ ఇవ్వండి అని వెళ్ళొద్దు అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. ఇంకా ఏంటి ఇక్కడ కృష్ణుడు అన్ని, ఇంకా దీని గురించి తెలుసుకోవాలంటే మరి ఇదంతా ఎక్కడ తెలుసుకుంది, భగవద్గీతను నేర్చుకుని భగవద్గీతలో చదువుతూ ఇదంతా చేసుకుంటే ఏమవుతుంది, మన మన లైఫ్ చాలా బాగుంటుంది అని ఇక్కడ మనకు చెప్తున్నారు. అలాగే కాంపిటీషన్కి వెళ్ళకూడదు, అది మంచి పద్ధతి కాదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. అలాగే ఇప్పుడు కృష్ణ పరమాత్మ స్ట్రెంగ్త్ గురించి మనం తెలుసుకుందాం. ఓకే, స్ట్రెంగ్త్ ఆయన ఏం ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ మనకు చెప్పారు కదా శ్లోకంలో, నేనే స్ట్రెంగ్త్, బలవంతులలో బలాన్ని నేనే అని ఇక్కడ చెప్పారు. ఏంటి ఎట్లా తెలుసుకోవచ్చు మనము, కృష్ణ పరమాత్మ ఏం చేశారు, గోవర్ధనగిరి అది ఎంత 21 కిలోమీటర్ల రేడియస్ ఉంటుందండి అది, రైట్. 20 మొత్తం చూస్తే 21 కిలోమీటర్లు దాని లెంత్. అంత పెద్ద పర్వతాన్ని చిటికెన వేలు, లెఫ్ట్ హ్యాండ్ చిటికెన వేలుతో 7 రోజులు 7 రాత్రులు ఇలా పట్టేసుకున్నారనమాట, రైట్. దాన్ని ఎత్తేసి అలా ఉంచారు, రైట్. ఎటువంటి ప్రాబ్లం లేకుండా. మనం ఒక చిన్నది ఎత్తాలంటే దానికి పెద్ద క్రేన్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, మొత్తం రోడ్ అంతా ఆపేస్తారు, ఏంటేంటో చేస్తారు. కానీ కృష్ణ పరమాత్మ ఏం చేశారు, అంత సునాయాసంగా అంత గొప్ప పని చేసేసారు అనమాట. సో అంతే, ఆయన ఏం చెప్తున్నారు ఇక్కడ, బలంలలో నేనే బలాన్ని అని ఇక్కడ తెలుసుకోవాలన్నమాట, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పనిష్మెంట్ ఉంది, టీచర్ ఒక పనిష్మెంట్ ఇచ్చింది అనుకోండి, నువ్వు ఏదో పని మొత్తం గ్రౌండ్ అంతా 2 సార్లు చుట్టిరా అంటే ఏం చెప్తాం మనం, తిట్టేస్తాం మనం టీచర్, అబ్బా టీచర్ నన్ను చంపేసింది నన్ను ఇవాళ, తిట్టేస్తాం. కానీ ఇక్కడ చూడండి కృష్ణ పరమాత్మ ఏం చేశారు, ఎంత ఈజీగా, రైట్. అంతే మనకెంత పెయిన్ ఉంది అనేది
అర్థం చేసుకోవాలి. కానీ కృష్ణుడికి అసలు పెయినే లేదు. అట్లా అంటే ఆయన ఆయన బలం అంతా అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అలాగే కాళియా స్నేక్, అసలు పాములు అంటే మనం దూరంగా ఉంటాం. ఆయన ఏం చేశారు, ఆ పాములకి ఎన్నో ఎన్నో తలలు ఉంటాయి. అటువంటి తలల మీద ఎగిరి తన్ని డాన్స్ చేసి వాటి నోట్ల నుండి బ్లడ్ వచ్చేస్తుంది. ఇంకా నా వల్ల కాదు, నేను చచ్చిపోతాను, నన్ను కాపాడండి తండ్రి అని వాళ్ళ వాళ్ళ వైఫ్లు అందరూ చెప్తారనమాట. అప్పుడు ఇంకా వదిలేస్తారు కృష్ణ పరమాత్మ. సో అంత అంత పవర్ఫుల్ ఆయన. అలాగే త్రినావర్త ఫర్ ఎగ్జాంపుల్, చిన్న పిల్లవాడు యాక్చువల్గా కృష్ణ పరమాత్మ తీసుకెళ్ళిపోతాడు త్రినావర్త పైకి, పైకి మేఘాల వైపు, ఇంకా చాలా పైకి. తర్వాత ఏం జరుగుతుంది, కృష్ణ పరమాత్మ గొంతు పట్టేసుకుంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రినావర్త పట్టేసుకొని బరువు అయిపోతాడు. త్రినావర్త పట్టుకోలేడు అనమాట. డామన్ కింద పడతాడు. ఎక్కడ పడ్డాడు, ఎవరో గోపిల ఇళ్లలో పడలేదు, ఎవరో ఆవుల మీద పడలేదు, పడి గోపీల మీద పడలేదు, రైట్, భక్తుల మీద పడలేదు, పడి ఒక పెద్ద బండ ఉంటుంది అన్నమాట, బండ మీద పడతాడు అనమాట. త్రినావర్త పడి ఏం చేస్తాడు, ముక్కలు అయిపోతుంది, శరీరం అంతా చచ్చిపోతాడు. కానీ కృష్ణుడికి ఏమీ అవ్వదు. సో అట్లా మనం అర్థం చేసుకోవాలి కృష్ణుడు. అందుకని కృష్ణ పరమాత్మ ఎందుకు ఈ లీలలు చేస్తున్నారు, నా యొక్క పవర్ ని చూడండి, నా స్ట్రెంగ్త్ ని మీరు అర్థం చేసుకోవాలి. నా స్ట్రెంగ్త్ కి మీ స్ట్రెంగ్త్ కి వేరే, మీకు ఇవ్వబడింది స్ట్రెంగ్త్, మీకు ఇవ్వబడింది, కానీ నాకు ఎప్పుడు నా దగ్గరే ఉంది అని ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకా ఏం చేస్తారు, జనరల్ గా ఇప్పుడు మనకి ఎవరికైనా వచ్చారు చక్కగా, వాళ్ళకి మనం అన్నం పెట్టామనుకోండి, జనరల్ గా మనం పెట్టడం కాదు, జనరల్ గా ఎవరైనా బాగా మెటీరియలిస్ట్ వాళ్ళు, రైట్, మోడ్ ఆఫ్ ప్యాషన్, అంటే రజోగుణంలో ఇంకా తమోగుణంలో ఉన్న వాళ్ళకి మంచి ఆహారం పెడితే, అటువంటి రజోగుణంలో ఉన్న ఆహారమైన ఏదైనా ఆహారం పెడితే వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా బలం వచ్చింది కాబట్టి ఏం చేస్తారు, దాన్ని మిస్యూజ్ చేయడానికి ఈ జెనిటల్స్, రైట్, ఇంకా ఇంద్రియ సుఖాల మీద పడతారనమాట, రైట్. అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో అందుకని ఇక్కడ కృష్ణ పరమాత్మ క్లియర్ గా చెప్తున్నారు, ఇది దేని వల్ల వచ్చింది, ఇది రజోగుణము తమోగుణం నుంచి వచ్చింది. అంతేకాని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఇది తెలుగు 1 minute అండి. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, నేను బలవంతులలో కామరాగములు లేనట్టి బలమును, ఓ భారతులలో ప్రధానుడా, ధర్మ విరుద్ధము కానట్టి మైథున భోగమును నేనే అని ఇక్కడ చెప్తున్నారు. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కొంతమంది ఏమంటారు, నేను చెడు పని చేశాను, కానీ అది కూడా భగవంతుడికే క్రెడిట్ ఇచ్చేస్తారనమాట, భగవంతుడి వల్ల నేను ఇలా చేశానని చెప్తున్నారు. అందుకని ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు, నేను కామరాగము లేనట్టి బలమును నేను. సో అంటే ఏంటంటే, నీ బలాన్ని సరిగ్గా వాడిందయ్యా అని ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇంకా ఓ భరతులలో ప్రధానుడా, ధర్మ విరుద్ధము కానట్టి మైథున భోగము నేనే. అంటే అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, శ్రీల ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, ప్రోక్రియేషన్ చేయొచ్చు కానీ రిక్రియేషన్ కి వాడకూడదు అని చెప్తారనమాట. మన ఈ ఇంద్రియాలని ప్రోక్రియేషన్ అంటే పిల్లల్ని కనడానికి వాడచ్చు, తప్పులేదు, కానీ రిక్రియేషన్ కి వాడకూడదు. మన ఇంద్రియాల సుఖం కోసం ఈ కామాన్ని వాడకూడదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మనము ఈ సత్వగుణంలో ఉంటామో, ఓకే కదండి, మన ఇంద్రియాలు మన కంట్రోల్లో ఉంటాయి. అదే మనం ఎప్పుడైతే ఈ రజోగుణంలో ఉంటామో, తమో గుణంలో ఉంటామో, ఈ ఈ మనం ఏదో ఆహారం తీసుకుంటామో, మన ఇంద్రియాలని అవి అజిటేట్ చేసేస్తాయి. అజిటేట్ చేసినప్పుడు వాటిని మనం ఉపయోగిస్తూ ఉంటాం అనమాట చెడు విధంగా. సో అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అటువంటి అంటే తప్పు మనది, కృష్ణుడిపై మనము బ్లేమ్ చేయకూడదు అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట, రైట్. అలాగే ఓకే, సంభోగం చేస్తున్నారు వీళ్ళందరూ, ఓకే, కానీ దానివల్ల ఏమవుతుంది, పిల్లల్ని కూడా నేను ఇచ్చిన ఎబిలిటీ ద్వారా మీరు పిల్లల్ని కంటున్నారు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకా ఇంకా ఒక స్ట్రెంగ్త్ ఉంది. జనరల్ గా స్ట్రెంగ్త్, ఎవరికైనా బలం బాగా ఉంటే ఏం చేస్తారండి, జనరల్ గా దాన్ని వేరే వాళ్ళకి ఉపయోగించాలి అని ఇక్కడికి శ్రీల ప్రభుపాల్ వారు చెప్తున్నారు. కానీ మనం జనరల్ గా ఏం చూస్తాం, మనం ఎవరైనా బలవంతులు ఏం చేస్తారు, ఆ టోల్ ప్లాజాకి వెళ్తారు, డబ్బులు కట్టకుండా పోతారు. అలాగే స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉన్న వాళ్ళు ఇంకోళ్ళు ఏం చేస్తారు, ఎవరికో ప్రాపర్టీ ఉంది, ఎవరికో ఇళ్ళు ఉన్నాయి, అవన్నీ కబ్జా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో అందుకని ఓకే, అలా వాడకూడదు. ఎవరికైతే స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉందో, పవర్ఫుల్ గా ఉన్నారో, వాళ్ళు తక్కువ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి అని ఇక్కడ శ్రీల ప్రభుపాల్ వారు క్లియర్ గా చెప్తున్నారు అనమాట. ఓకే, ఇంకా ఇంకా ఈ కామం ఎలా చేయాలి, పిల్లల్ని కనడానికి ప్రొక్రియేషన్ కోసం వాడచ్చు, అంతేగాని రిక్రియేషన్ కోసం వాడకూడదు అని ఇక్కడ కృష్ణ పరమాత్మ క్లియర్ గా చెప్తున్నారు. సో జనరల్ గా మనం కొంచెం సేపు దీని గురించి మాట్లాడుకుందాం, నార్మల్ గా మాట్లాడుకుందాం, ఓకే, జనరల్ టాపిక్ లాగా. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్. ఇప్పుడు హైదరాబాద్ లో ఎందుకంటే ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, ఎందుకంటే
ప్రజలు రజోగుణంలో ఉన్న ఆహారము లేదా తమో గుణంలో ఉన్న ఆహారం తింటున్నారు. దానివల్ల ఏమవుతుంది? బాడీ మొత్తం పాడైపోతుంది. ఓకే, అందుకని రజోగుణం నుండి బయటపడి మనం అట్లీస్ట్ సత్వగుణంలో ఉండడానికి మాక్సిమం ప్రయత్నించాలి. లేదంటే ఏమవుతుంది? ఈ యాంగ్జైటీ డిజార్డర్స్, ఈ శరీరం అంతా పాడైపోతుంది. ఓకే, తొందరగా ప్రజలు ముసలోళ్ళు అయిపోతున్నారు. వాళ్ళ స్ట్రెంగ్త్ పాడైపోతుంది, తగ్గిపోతుంది స్ట్రెంగ్త్. సో అందుకని మనం ఏం తింటున్నాం అనేది అర్థం చేసుకోవాలి. లేదంటే ఏమవుతుంది? మన స్ట్రెంగ్త్ కూడా తక్కువైపోతుంది అని ఇక్కడ మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కామం గురించి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఏంటిది? ఇప్పుడు ఉమెన్ ఒక ఫీమేల్ ఏమనుకుంటుంది? ఓ నాకు చాలా ఈయన నాకు చాలా అటెన్షన్ ఇస్తున్నాడు అని అనుకుంటున్నాను. కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు? మన్మనాభవ మద్భక్తో మధ్యాజీవం నమస్కారం, నాకు అటెన్షన్ ఇవ్వండి అంటున్నారు. కానీ ఉమెన్ ఏమంటున్నారు? నాకు అటెన్షన్ ఇవ్వండి. సో అటెన్షన్ ని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అదే ప్రేమ అని అనుకుంటుంది అనమాట జీవ. ఓకే, అది మాయ అలా మనల్ని అనుకునేలా చేస్తుంది. ఓకే, ఎప్పుడైతే అటెన్షన్ కలుగుతుందో మనం అదే ప్రేమ అనుకుంటాం, కానీ యాక్చువల్గా అది ప్రేమ కాదు అని అర్థం చేసుకోవాలి. అలాగే మ్యాన్ ఒక మేల్ పర్సన్ ఏమనుకుంటాడు? ఓ ఈ జీవ నాకు సరెండర్ అవుతుంది, నాకు సరెండర్ అయిపోయి నాకు నా ఆనందం కోసం తను సరెండర్ అయిపోయింది అతను అనుకుంటాడు అనమాట. సో ఈ శ్లోకం దేనికి లింక్డ్ అయి ఉంది? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. కృష్ణ పరమాత్మ ఏమో నాకు శరణం గది అంటున్నాడు. ఈ మేల్ పర్సన్ ఏమంటున్నాడు? నాకు శరణ గది, నాకు ఆనందాన్ని ఇవ్వు, నువ్వు నాకు సరెండర్ అయ్యి నాకు ఆనందాన్ని ఇవ్వు అని మేల్ అనుకుంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే ఫీమేల్ కూడా కృష్ణ అవడానికి ట్రై చేస్తుంది, మేల్ కూడా కృష్ణ అవడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. ఒక్కళ్ళు సింగిల్ గా చేయలేరు. సో అందుకని కృష్ణ పరమాత్మ ఇద్దరిని క్రియేట్ చేసి ఆ కామం అనేది క్రియేట్ చేసేసారు. సో దీనివల్ల ఏం జరుగుతుంది? సో ఎవరైనా చెప్పగలరా అండి దీంట్లో సర్వెంట్ ఎవరు, మాస్టర్ ఎవరు, ఎవరైనా చెప్పగలరా? ఓకే, ఈ మనం ఇందాక మాట్లాడుకున్న దాంట్లో సర్వెంట్ ఎవరు, మాస్టర్ ఎవరు, ఎవరైనా చెప్పగలరా? ఇద్దరు సర్వెంట్సే ప్రభు. ఓన్లీ గాడ్ మాస్టరు, అక్కడ ఆడ వ్యక్తి మగ వ్యక్తి ఇద్దరు కూడా సర్వెంట్స్. ఎందుకంటే అదంతా ఇక్కడ కూడా సమస్తం భగవానుడే. ఆ బీజ ప్రత కూడా కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళు మాస్టర్స్ అనుకుంటున్నారు. కరెక్ట్, యాక్చువల్ గా వాళ్ళు సర్వెంట్సే, కానీ ఇద్దరు మాస్టర్లు అనుకుంటున్నారు. కానీ ఎట్లా? ఇంకోటి, నేను మాస్టర్ని, ఆయన సర్వెంట్ అని ఆమె అనుకుంటుంది. ఆయన ఏమనుకుంటాడు? నేనే మాస్టర్ని, ఆమె సర్వెంట్ అనుకుంటుంది. సో ఇద్దరు మాస్టర్లని అనుకుంటున్నారు, ఇద్దరు వేరే వాళ్ళు సర్వెంట్ అనుకుంటున్నారు. అదే మాయా అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందుకనే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంకా మనం 3rd చాప్టర్ లో ఆల్రెడీ మనకు చెప్పారు ఏంటి? దీనికి ఒక నెవర్ సాటిస్ఫైడ్ బర్న్స్ లైక్ ఫైర్. ఓకే, ఇది కామానికి అంతు లేదు, ఎప్పుడు బర్న్స్ లైక్ ఫైర్. అది ఎలా జయించవచ్చు దాన్ని? మనము ఓన్లీ భక్తి ద్వారా, కృష్ణ కాన్షియస్నెస్ ద్వారానే చేయొచ్చు. అది ఎలా? ABCD, రైట్? అసోసియేషన్ ఆఫ్ డివోటీస్, బుక్ రీడింగ్, చాంటింగ్, ఇంకా డయట్, డివోషనల్ సర్వీస్, ప్రసాదం తీసుకోవడం. అప్పుడే జయించవచ్చు, లేదంటే దీన్ని జయించలేము అని అర్థం చేసుకోవాలన్నమాట. సో దీని ద్వారా ఏంటి? ఇద్దరు మాస్టర్లు అవ్వాలని అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఒక చిన్న తిరకాసు ఉంది. ఏంటది? ఫీమేల్ వాళ్ళు ఎప్పుడు బ్యూటిఫుల్గా ఉంటారా? వాళ్ళు ఎప్పుడు అందంగా ఉంటారా? లేదు. వాళ్ళు ఏజ్ అయ్యే కొద్దీ అది తగ్గిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? అటెన్షన్ రాదు, వాడు ఇవ్వాల్సిన అటెన్షన్ వాడు ఇవ్వడు. ఈమెకి ఏమవుతుంది? యాంగ్జైటీ స్టార్ట్ అయిపోతుంది. అలాగే మనిషి ఒక మేల్ పర్సన్ లో ఏం జరుగుతుంది? అతనికి స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, అతని అటెన్షన్ ఇవ్వలేడు ఆ ఉమెన్ కి. ఆమె ఏం చేస్తుంది? వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. సో కృష్ణ పరమాత్మ ఆల్రెడీ శ్రీల ప్రభుపాల్ వారు భాగవతంలో ఆల్రెడీ రాశారు, హెయిర్ స్టైల్ కి మంచి డిమాండ్ ఉంటుంది. అప్పుడెప్పుడో ఆయన ఎప్పుడు 1966-65 లో ఉన్నప్పుడే ఆయన రాశారు. ఏంటది? హెయిర్ కి మంచి డిమాండ్ ఉంటుందని చెప్పారు. అలాగే ఎందుకు అంటే నెక్స్ట్ చూసారా, ఇప్పుడు మనం చూసారా ఎన్ని సెలూన్స్ వచ్చేసాయి. సో అట్లనమాట. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇంకా ఏం చెప్పారు ప్రభుపాల్ వారు? కామం లేని దగ్గర డివోర్స్లు వచ్చేస్తాయి అని చెప్పారు. ఎస్పెషల్లీ పాశ్చాత్య దేశాలలో, ఇంకా మెట్రోస్ లో ఇది చాలా జరుగుతుంది. ఎస్పెషల్లీ పాశ్చాత్య దేశాలలో ఎక్కడైతే ముందు అంతా బాగానే ఉంటుంది, వాళ్ళు అందంగా ఉంటారు, ఆ కామంకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అనమాట. ఎప్పుడైతే అది లేదో డివోర్స్ ఫినిష్. ప్రభుపాల్ గారు కూడా అదే చెప్పారు. ఓకే, సో అలాగనమాట. ఓకే, ఇదంతా ఏంటంటే మాయా, టెంపరరీ జాయ్. దీనివల్ల ఏం జరుగుతుంది? తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అని ఇక్కడ మనకు చెప్తున్నారు అనమాట. ఇంకా ఏంటి మనం అర్థం చేసుకోవాల్సింది? ఇది ఒక టెంపరరీ బాడీ మాత్రమే, రైట్? మనం ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం అనుకోండి కామంతోనే, ఏమవుతుంది?
వాళ్ళకి ఈ అటెన్షన్ వాళ్ళకేమో చెట్లు అంటే వాళ్ళు బట్టలు వేసుకోవట్లేదు, సో వాళ్ళకి చెట్టు యొక్క శరీరం వచ్చేస్తుంది అట్లా అనమాట. అర్థం చేసుకోవాలి, రైట్? సో మణిగ్రీవ నలకువేర గురించి మనం ఎగ్జాంపుల్ ఆల్రెడీ చూసాం కదండి. సో అందుకని మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎవరు మాస్టర్ కాదు, మనం ఎప్పటికీ సర్వెంటే. కానీ మనం అనుకుంటున్నాం, ఓ నేనే మాస్టర్ అని అనుకుంటున్నాం. తర్వాత మనల్ని భగవంతుడు ఆ బెవిల్డర్ చేసేస్తాడు, మొత్తం మైండ్ ఇంటెలిజెన్స్ అంతా తీసేసి డబ్బులన్నీ పోగొట్టేలా చేస్తారనమాట ఈ దీనికి మనం ఎడిక్ట్ అవుతే. ఇంకా ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, అందుకనే ఇక్కడ ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, పిల్లల్ని కన్నప్పుడు అది పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఈ పిల్లల్ని మంచిగా చూసుకోవడం అనేది, వాళ్ళని కృష్ణ కాన్షియస్ లోకి తీసుకురావడం అనేది ఒక తల్లిదండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీ అని ఇక్కడ చెప్తున్నారు. లేదంటే ఏమవుతుంది, మళ్ళీ పిల్లలు కూడా ఏమవుతుంది, స్కూల్కి వెళ్తున్నాం, మంచి మంచి స్కూల్ను, మంచి మంచి కాలేజెస్ అన్ని అనుకుంటున్నాం, మంచి కాలేజీలో తీసుకెళ్ళాలి, మంచి అది చేయాలి, మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి. కానీ ఏమవుతుంది, లాస్ట్ లో వాడికి భగవంతుడు గుర్తు రాకపోతే ఏమవుతుంది, మళ్ళీ జన్మం, మృత్యు, జర, వ్యాధి, ఈ 48 లక్షల స్పీసీస్ లో కొట్టుముట్టాడాల్సి వస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు శ్రీల ప్రభుపాల్ వారు. ఇంకా ఒక చిన్న శ్లోకం ఉందండి, అదేంటంటే, ఆహార నిద్ర భయం అయితనంచ సామాన్యమేతత్ పశుభిర్ నరాణం ధర్మోహితేషం అధికో విశేషో ధర్మేణ హిత పశుభి సమానం. అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనము ఈ హ్యూమన్ బీయింగ్స్, రైట్, మనం మనుషులం ఎప్పుడైతే మనము యానిమల్స్ లాగా బిహేవ్ చేసామనుకోండి, ఏం చేస్తాయి? ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్, తింటాయి, పడుకుంటాయి, కామం చేసుకుంటాయి, తర్వాత ఎవరన్నా అడ్డొస్తే గొడవ దిగుతాయి. మనం కూడా మనుషులు కూడా ఇలాగే చేస్తే మనుషులకి పశువులకి తేడా లేదు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. సో అందుకనే అందుకనే శ్రీల ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, పిల్లల్ని చిన్నప్పటి నుండే చక్కగా కృష్ణ కాన్షియస్లోకి తీసుకురావాలి, వాళ్ళకి నిజం ఏంటనే చెప్పాలి. ఓకే, మన పిల్లల మెయిన్, మన పేరెంట్స్ యొక్క మెయిన్ ఐడియా ఎలా ఉండాలంటే, వీడిని ఎలాగైనా నేను భగవద్ధామానికి తీసుకెళ్ళలేక ట్రైన్ చేయాలి అనేలాగా ఉండాలి. అంతేగాని నా పిల్లవాడు ప్రకృతి నుంచి అన్ని తీసుకొద్దాము, అన్ని ఇద్దామంటే వాడు ఏం చేస్తాడు, లేజీ అయిపోతాడు. అన్ని వస్తున్నాయి, లేజీ అయిపోతాడు. తర్వాత ఏమవుతుంది, లాస్ట్ లో మనం ఏ చేతనంలో చనిపోతామో మళ్ళీ మనకు అటువంటి బాడీ వస్తుంది అని చెప్తారనమాట. సో అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి, మన చేతనాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి. మీరు చూడండి, డివోటీస్ యొక్క పిల్లలు ఎవరైతే చాలా చక్కగా డివోటీస్ అయ్యారో వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు. ఎక్కువ నాకు అది కావాలి, ఇది కావాలి అని ఎక్కువ ప్రాబ్లమ్ చేయరు. చూడండి, నేను యాక్చువల్గా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను కదా, పిల్లలు ఎంత తేజస్సుతో ఉంటారంటే, చక్కగా చాలా తేజస్సుతో ఉంటారు, చక్కగా తిలకం పెట్టుకొని మంచిగా బుక్స్ చదువుకుంటూ, ఆ కృష్ణ బుక్స్ చదువుకుంటూ, అక్కడ టీచర్స్ ఎవరో ఉంటారు, వాళ్ళు చక్కగా మాతాజీస్ వాళ్ళకి చక్కగా శ్లోకాలు నేర్పిస్తూ ఉంటారు. వాళ్ళు ఆ రజోగుణము ఇంకా తమోగుణంలోకి వెళ్లకుండా వాళ్ళు మ్యాక్సిమం సత్వగుణం, ఇంకా సత్వగుణం హయ్యర్ లో ఉంటారు అనమాట వాళ్ళు. సో అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి యాంగ్జైటీ అనేది ఉండదు, డిజార్డర్లు ఉండదు, వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళే పని లేదు, చక్కగా భగవంతుడికి క్రెడిట్ ఇస్తారు. తర్వాత చనిపోయేటప్పుడు వాడు భగవంతుడి చేతనంలోనే ఉంటాడు, భగవద్ధామానికి వెళ్ళిపోతాడు. ఒకవేళ వెళ్ళలేదు అనుకోండి, నెక్స్ట్ జన్మలో పక్కా మళ్ళీ వాడికి ఇంకో ఛాన్స్ వస్తుంది, కానీ మళ్ళీ హ్యూమన్ బాడీ వస్తుంది. కానీ ఎవరైతే వేరే చేతనంలో ఉన్నారనుకోండి, బాడీలీ చేతనంలో వాడన్నీ నేనే ప్రకృతిని వాడుకుంటూ ఉన్నాడు, ఏమవుతుంది, ఫారెస్ట్ కూడా ఒక ప్రకృతి, వాడికి ఒక బాడీ ఇచ్చేస్తాడు భగవంతుల వారు. ఒక షార్క్ కానీ, ఫిష్ కానీ, బర్డ్ కానీ, ఇన్సెక్ట్ కానీ, అట్లా ఒక పాము, అట్లా దానివల్ల ఏం ఉపయోగం? అంటే పిల్లల్ని ఇంత సాకి వాడు ఆ 48 లక్షల స్పీసీస్ లో వెళ్ళిపోతుంటే చాలా దారుణం కదండి. సో అందుకని కృష్ణ పరమహంస చెప్తున్నారు, పిల్లల్ని కృష్ణ కాన్షియస్ లోకి తీసుకురండి అని చెప్తున్నారు అనమాట. సో ఏం చేస్తారు ఇక్కడ, గర్భోధాన సంస్కారం అనేది ఒకటి ఉంటుంది. ఏంటంటే చాలా రౌండ్స్ చెయ్యాలి, ఫాస్టింగ్ చెయ్యాలి, అట్లా చక్కగా ఒక ప్రొసీజర్లోకి వెళ్ళి గురు మహారాజులు లేదా సీనియర్ గృహస్థుల యొక్క ఆశీర్వాదం తీసుకొని చేస్తే ఏమవుతుంది, చక్కటి పిల్లలు పుడతారు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఇంకా తల్లి ఏం చేస్తుంది, చక్కగా హరే కృష్ణ కథ వినడము, ప్రసాదం తీసుకోవడము, గాసిప్ లేదు, నో గాసిప్. ఓకే, ప్రహ్లాద్ మహారాజు ఎలా 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 పుట్టాడు, నారద ముని చక్కగా వాళ్ళ తల్లి, రైట్, ప్రహ్లాద్ మహారాజు ఏం చేస్తాడు, వాళ్ళ తల్లి తీసుకెళ్ళిపోతాడు నారదముని, నువ్వు నా దగ్గర ఉండు, ఇంద్రదేవులు వాళ్ళందరూ వచ్చి తీసుకెళ్ళిపోతే, మీరు వెళ్ళిపోండి, వీళ్ళ గర్భంలో మంచివాడే ఉన్నాడు, చెడ్డవాడు కాదు, మిమ్మల్ని ఏమన్నాడు అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. తర్వాత కథలన్నీ చెప్తా ఉంటారు అన్నమాట, నారదముని చక్కగా అన్ని చెప్తా ఉంటే తన తల్లి నిద్రపోతుంది, కానీ ప్రహ్లాద్ మహారాజ్ అన్ని
వింటా ఉంటాడు అనమాట, రైట్? సో అట్లా అని అంటా ఉంటాడు. సో నారద్ ముని అది వింటాడు, అరే ఈయన వింటున్నాడు, సరే తల్లి పడుకుంది కానీ నేను కంటిన్యూ చేసేస్తా ఉంటాను అనమాట నారద్ ముని. సో చక్కగా వింటాడు, ఆయన చక్కగా డివోటీ అయిపోతాడు. సో అట్లా అనమాట, అది అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రసాదం, ఓకే, మనం తల్లి ఎప్పుడైతే ప్రసాదం తింటుందో లోపల ఉన్న బిడ్డకి కూడా ప్రసాదం, మిల్క్ ద్వారా ప్రసాదమే వస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఓకే, సో అందుకనే గుడ్ కాన్షియస్నెస్, మంచి చేతనం ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, మంచి మంచి యాక్టివిటీస్ ఉంటే మంచి డెస్టినీ కూడా వస్తుంది అని ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంకా నిత్యనం చేతనం, ఇంకా బాల్డ్ హెడ్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో మనం జనరల్ గా ఎలా ఉంటుందండి, ఇప్పుడు ఎవరికైనా బట్టనెత్తి ఉందనుకోండి, బట్టనెత్తి ఉంటే ఏం చెప్తారు జనరల్ గా? ఓ మీ ఇంట్లో ఎవరికైనా హార్ట్ అటాక్ ఉంది, లేదా బీపీ ఉంది, లేదా ఆల్జైమర్స్ అనే ఒక వ్యాధి ఉంది, లేదా క్యాన్సర్ ఉంది, ఏమంటారు జనరల్ గా? ఓ మీ ఫ్యామిలీ ట్రెడిషన్ లో, మీ ఫ్యామిలీలో వేరే వాళ్ళకి ఉందా అండి అని అంటారు కదా. సో అందుకని ఇక్కడ కూడా ఏంటంటే రజోగుణం గురించి కృష్ణ పరమాత్మ ప్రీవియస్ చాప్టర్లలో కూడా చెప్పారు, ప్రీవియస్ శ్లోకంలో కూడా చెప్పారు. సో ప్రజలు ఏమంటారు, ఓ నేను భగవంతుడి నుంచి వచ్చాను కదా, సో నేను ఎలాగైతే త్రిగుణాలలో ఎఫెక్ట్ అవుతున్నాయో నాకు, అలాగే భగవంతుడికి కూడా ఎఫెక్ట్ అవుతున్నాయేమో అని అనుకుంటారు కదా. సో అందుకని ఈ శ్లోకంలో కృష్ణ పరమాత్మ క్లియర్ గా చెప్తున్నారు, ఇన్ని ఈ త్రిగుణాలన్నీ నేను ఇస్తున్నాను, అంతేగాని అయ్యే నా మీద అవి ఎఫెక్ట్ పడవు అని ఇక్కడ మన కృష్ణ పరమాత్మ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, నేను సీడ్ గివింగ్ ఫాదర్, ఎస్, ఓకే, కానీ త్రిగుణాలు మీ మీద ఉంటాయి, మీ మీద మీరేంటంటే మీరు నా, ఎందుకంటే యాక్చువల్గా ఎందుకు వచ్చాము ఇక్కడికి, మనము భగవంతుడికి మనం ఎన్విఐ, రైట్, అసూయతో వచ్చాము ఇక్కడికి. సో మిమ్మల్ని నేను త్రిగుణాలలో బంధపరిచేస్తున్నాను, అంతేగాని ఈ త్రిగుణాలు నా మీద ఎఫెక్ట్ అవ్వవు అని ఇక్కడ మనకి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, క్లారిటీ ఇస్తున్నారు అనమాట. లేదంటే ఏమవుతుంది, ఓ మనందరం ఒకటే లెవెల్, భగవంతుడు నేను ఒకే లెవెల్ అని అనుకుంటారు కదా. సో కాదు, నేను మీకంటే హయ్యర్ లెవెల్లో ఉన్నాను అని చెప్పడానికి ఇట్లా కృష్ణ పరమాత్మ మనకి త్రిగుణాలు నాకు ఎఫెక్ట్ అవ్వవు, మీ లెవెల్ వేరు, నా లెవెల్ వేరు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. క్వాలిటీ వైజ్ మనం ఒకటే, సచ్చిదానంద విగ్రహాలమే, కానీ క్వాంటిటీ వైజ్ మనం అలా కాదు. బిందు సింధు అనుకున్నాం కదా, ఆయన సింధు, మనం బిందు. సో అలా అని అర్థం చేసుకోవాలి అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. మనం ఇట్లా ఏంటి సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఇవన్నీ యాక్చువల్ గా 14th చాప్టర్ లో అన్ని మనం ఇంకా డీటెయిల్ గా తెలుసుకుంటాము. సో ఇవన్నీ ఆయనకి ఎఫెక్ట్ అవ్వవు, మనకే ఎఫెక్ట్ అవుతాయి అని ఇక్కడ మనం తెలుసుకోవాలి అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, పోలీస్, ఓకే, ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అండి, ఇప్పుడు ఇప్పుడు ట్రాఫిక్ లైట్స్ ఉంటాయి, రెడ్ లైట్ ఉంది, కానీ పోలీస్ వాళ్ళు వెళ్ళడం కానీ, అంబులెన్స్, ఒక చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాలనుకోండి, వాళ్ళకి అవన్నీ ఎఫెక్ట్ అవ్వదు, రోడ్లు ఆపేస్తారు అంతే, అని ఇలా వెళ్ళిపోతాయి. వాళ్ళకి ఆ రెడ్ లైట్ కెమెరా నుండి ఒక స్టిక్కర్ పంపించి, ఇదిగో నాయన నువ్వు ఫైన్ కట్టని అంటారా? అనరు కదండి. అలాగే ఇప్పుడు జైలుకి వెళ్ళాడు ఒక చీఫ్ మినిస్టర్ కానీ, యాక్చువల్గా ఏం జరుగుతుంది, అక్కడ అందరు నమస్తే పెడతారు, ఆ ట్రాఫిక్ పోలీస్ కూడా సెల్యూట్ పెడతాడు, సెల్యూట్. అరే వాడు తప్పు చేశాడంటే అయినా కానీ ఏం చేస్తున్నారు, సెల్యూట్ పెట్టేస్తున్నారు. కానీ మనం తప్పు చేసామనుకోండి, బాబు ఫైన్ కట్టినాయన అని అంటారు కదండి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మినిస్టర్ కానీ, ఒక అధికారులు కానీ జైలుకి వెళ్ళారు, అది న్యూస్ పేపర్లో వచ్చింది, ఎవరైనా నవ్వుతారా? అరే వీడేంటి జైలుకి వెళ్ళాడు అని నవ్వుతారా? లేదు, అబ్బో ఇన్స్పెక్షన్కి వెళ్ళాడు అని అనుకుంటారు. అదే మనం ఎవరికైనా మన ఫ్యామిలీలో ఎవరికైనా జైలుకి వెళ్ళి అది ఫోటోలో వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? నవ్వుతారు, లేదా నాయన అయ్యో అవమానంగా ఫీల్ అవుతారు కదండి. ఏంటి వీడు వస్తున్నాడు పోతున్నాడు జైలుకి, అయ్యో ఇలా జరిగింది ఏంటి అని అనుకుంటాం. కానీ సీఎం పిఎం వెళ్ళినప్పుడు, ఒక అధికారులు వెళ్ళినప్పుడు అలా అవ్వదు. సో అలాగే ఇక్కడ కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, శ్రీలా ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారంటే, మీరు వేరే నేను వేరే అని ఇక్కడ మనకి చెప్తున్నారు. త్రిగుణాలు మీ మీద ఎఫెక్ట్ అవుతాయి, నా మీద ఎఫెక్ట్ అవ్వవు అని ఇక్కడ మనకి చెప్తున్నారు అనమాట. ఓకే, సో ఇంకా ఎందుకు ఆయనని అందుకనే ఏమంటారు, ఆయనని నిర్గుణ అని అంటున్నారు అని ఇక్కడ తెలుసుకోవాలి. ఇంకా మనల్ని ఇక్కడ ఎందుకు పంపించారు ఇక్కడికి, మనలో ఉన్న అసూయని కరెక్ట్ చేయడానికి. ఈ త్రిగుణాలు మన మీద ఎఫెక్ట్ అయ్యి మనం కరెక్ట్ చేసుకోవాలి, బెవిల్డర్ అయిపోతాం, మొత్తం ఇంటెలిజెన్స్ ఉంటే పోతుంది, ముందు ఆనందం ఉంటుంది, తర్వాత మళ్ళీ చాలా ప్రాబ్లమాటిక్ వచ్చేస్తుంది అనమాట, రైట్. అప్పుడు మనం తెలుస్తుంది, మనం చూసాం కదా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రజలు భగవంతుడి గురించి తెలుసుకుంటారు అని. సో వాళ్ళల్లో ఎవరైతే పెయిన్ కలుగుతుందో వాళ్ళు కూడా వస్తారు, రైట్. అది నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. సో
ఎవరికైనా గుర్తొస్తే చెప్పండి. 4 విధమైన వస్తారు. జ్ఞాని, ఆర్తి, జిజ్ఞాసుడు, అర్థార్థి, ఆర్తి, జిజ్ఞాసు, జ్ఞాని. జ్ఞాని చ భరతశుడు. ఎస్ ఆర్తి, అర్థార్థి, జ్ఞాని, జిజ్ఞాసు. సో ఆర్తి మనల్ని ఈ త్రిగుణాల వల్ల పెయిన్ కలుగుతుంది అనమాట. పెయిన్ ఇచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మనం అయ్యో భగవంతుడు లేడే. ఫస్ట్ ఏమంటారు? భగవంతుడు వాడికి మంచిగా ఉన్నప్పుడు గుర్తురాడు భగవంతుడు. చెడు జరిగిందా భగవంతుడు లేడు అంటారు. తర్వాత వాడికి అర్థమవుతుంది, ఓ అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది. అప్పుడు మన అటువంటి డివోటీస్ వచ్చి వాడికి బుక్స్ ఇస్తారు, చదువుతాడు. అప్పుడు భగవంతుడి గురించి తెలుసుకుంటాడు. అతని చేతనాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అనమాట. సో అట్లా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో అట్లా అనమాట. ఓకే, నిర్గుణ, అందుకని ఆయనని నిర్గుణ అని అంటారు అనమాట. ఇది ఈ మెటీరియల్ వల్ల అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి మనకు ఒక ఛాన్స్ ఇవ్వబడుతుంది, అంతేగాని ఇక్కడే ఉండడానికి కాదు అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఒక చిన్న లాస్ట్ టైం మనము చాంటింగ్ చేసేటప్పుడు ఒక మాతాజీ అన్నారు, నా ఎవరైనా నన్ను తిడితే నాకు అదే గుర్తుకొస్తుంది అని. ఎందుకు అనేది ఎవరైనా చెప్పగలరా? ఎందుకు అలా జరుగుతుంది? ఎవరైనా తిడితే మనం ఎందుకు చాంటింగ్ ఉన్నప్పుడు కూడా మనం అదే గుర్తుకొస్తుంది? ఎవరైనా చెప్పగలరా ఎందుకు అట్లా? సారీ ప్రభుజీ, క్వశ్చన్ మళ్ళీ వేయరా ప్రభుజీ? లాస్ట్ క్లాస్ లో మనము చాంటింగ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు నేనేమన్నానంటే, ఎవరైనా మనల్ని బాగా బాధ పెడితే మనకి చాంటింగ్ అప్పుడు కూడా అదే గుర్తుకొస్తుందని అన్నాను. అప్పుడు ఒక మాతాజీ అన్నారు, అవునవును కరెక్టే, మనం ఎవరైనా చాంటింగ్ చేసుకునేటప్పుడే ఎవరైనా మనల్ని ఎవరైనా ముందు రోజు లేదా ఎవరైనా బాధ పెట్టి ఉంటే మనకి అదే గుర్తుకొస్తుంది. చాంటింగ్ చేసినప్పుడు వీడు నన్ను ఇంత మాట అన్నాడు, నన్ను ఇలా అన్నాడా, సో ఎందుకు ఇలా అవుతుంది అనేది నేను ఆ రోజు అడుగుదాం అనుకున్నా, మర్చిపోయాను. సో ఇవాళ అడుగుతున్నాను. అది గుణప్రభావం ప్రభుజీ, హర్షడ్ వర్గాల గుణప్రభావము. ఓకే, ఇంకా మనం మనసు పెట్టి జపం మాయ ప్రభుజీ, మాయ మనల్ని అలా పట్టి. ఓకే, సో మెయిన్ ఏంటంటే అండి, మనము సచ్చిదానంద విగ్రహాలం. ఓకే, సచ్చిదానంద విగ్రహం, ఆనంద. ఎప్పుడు మనం ఆనందంగా ఉండడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అందరూ మ్యూట్ లో ఉండండి ప్లీజ్. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది మనం సచ్చిదానంద విగ్రహాలము. అంటే ఎప్పుడైతే మనము ఒకళ్ళు తక్కువ చేసామనుకోండి, మనము వాళ్ళకి అంటే యాక్చువల్గా జీవుడు మనకు బాగా ఇష్టమైన వాళ్ళ దగ్గర నుంచి పెయిన్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు, కానీ ఇష్టం లేని వాళ్ళ దగ్గర నుంచి పెయిన్ తీసుకోవడానికి రెడీగా ఉండరు. ఇప్పుడు తల్లి ఉంది, తల్లికి ఎంత కష్టమైనా కానీ, అది సమ్మర్ అయినా కానీ పిల్లవాడికి ఏదో ఒకటి మంచిగా చేసి ఇవ్వడానికే ప్రయత్నిస్తుంది. కానీ ఎవరి మీద అయితే ప్రేమ లేదో తను పెయిన్ తీసుకోవడానికి రెడీగా ఉండదు. ఎందుకంటే షీ డజంట్ వాంట్ బి ఎ సర్వెంట్. వేరే వాళ్ళకి ఎవరు ప్రేమ లేని వాళ్ళ దగ్గర సర్వెంట్ అవ్వడం ఇష్టం ఉండదు, పెయిన్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండదు అనమాట. సో అందుకని ఏంటంటే ఇక్కడ సర్వెంట్ రిలేషన్షిప్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పెయిన్ ఉంటుంది ఎస్, కానీ మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. మనము ఒక ఆఫీస్కి వెళ్ళి మనము ఒక దరఖాస్తు పెట్టాం, కానీ ఆఫీసర్ ఇయ్యట్లేదు. సో ఏం చేస్తాం మనము ఒక వీక్లీ ఒక కలెక్టర్ది ఒక మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్కి వెళ్ళి మనం ఏం చెప్తాం, బాబు ఈ ఆఫీసర్కి నేను ఇచ్చాను దరఖాస్తు, కానీ నేను ఏం చెయ్యట్లేదు, కాస్త కరుణించి దీన్ని చూడండి అంటే ఆయన ఏం చేస్తారు, అబ్బాయి ఇదంతా కరెక్ట్ గానే ఉంది కదా, ఏ బాబు బాబు ఇట్లా రండి ఆఫీసర్ గారు, ఇది అంతా కరెక్ట్ గా సైన్ చేస్తున్నాను, వీళ్ళకి ఇది చేసేయండి అని చెప్తారు. అట్లా మనం కూడా భగవంతుడి శరణాగతి తీసుకోవాలి, అంతేగాని సొంతంగా నేను అన్ని చేసుకుంటే ఏమవుతుంది, టైం అంతా వేస్ట్ అయిపోతుంది. సో భగవంతుడి శరణాగతి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మాయ మనల్ని టెస్ట్ చేస్తూ ఉంటుంది, వీడికి నిజంగా భగవంతుడిపై శ్రద్ధ ఉందా, భగవంతుడిపై శరణాగతి తీసుకున్నాడా వీడు, అందుకని అప్పుడప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటుంది. సో మనం అవన్నీ పట్టుకొని నేనే అన్ని సాల్వ్ చేసుకుంటానని ఉండకూడదు. ఆ మెంటాలిటీ తీసేసి భగవంతుడిపై శరణాగతి తీసుకుంటే అప్పుడు భగవంతుడు అనుకుంటారు, అరే ఈయన ఎవరో నాకు బాగా అటెన్షన్ ఇస్తున్నారే, వీళ్ళ ప్రాబ్లమ్స్ నేను తీసేయాలి అని ఆయనే అనుకుంటారు. సో అందుకని ఆయన అట్లా అనమాట. అది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణ పరమాత్మకి మనం ఫెయిత్, మన నమ్మకం ఇస్తే ఆయన ఆ ప్రాబ్లమ్స్ అని ఆయనే చూసుకుంటారు. ఒక కలెక్టర్ లాగా, ఒక సీఎం లాగా, ఒక ఎమ్మెల్యే ఎంపీ లాగా ఆయనే చూసుకుంటారు. ఎందుకు మనం ఎందుకు అంత కష్టపడాలి? అందుకని ఆయన మీద కాన్సన్ట్రేషన్ చేయడం, ఆయనకి శరణాగతి తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాలలో మనం తెలుసుకుంటాం ఏంటి, శరణాగతి ఎలా తీసుకోవాలి, ఈ త్రిగుణాల నుండి బయట ఎలా పడాలి, ఎవరు శరణాగతి తీసుకుంటారు, ఎవరు శరణాగతి తీసుకోరు అనేది నెక్స్ట్ శ్లోకాల్లో మనము తెలుసుకుంటాము. ఇంకా ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్, కామెంట్స్ ఏమైనా ఉంటే ఇప్పుడు తీసుకుందాము. హరే కృష్ణ అండి, అందరికీ దండ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ.
మీరు చెప్పినట్లుగా ప్రభుజీ, మనము ఎక్కడికైనా వెళ్తే టెంపుల్స్ కి అలా వెళ్తే మనం పెద్ద పెద్ద టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు మనకి దేవుడి దర్శనం సరిగా కాలేదని, నేను సరిగా చూడలేకపోయినని బాధపడుతుంటాము. కానీ నిజంగా ప్రభుజీ మీరు అన్నట్లుగా ఆయన మన హృదయంలో ఉండాలి, మనల్ని ఆయన చూడాలి. కానీ ఆయన మనకు హృదయంలో ఉంటే ఆయన ఎప్పుడూ మనకు కనపడుతూనే ఉంటాడు. ఆయన మనల్ని చూడాలి. అది ఆ విధంగా మన ప్రవర్తన ఉండాలని ఈ రోజు క్లాస్ లో చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. చాలా ప్రభుజీ ఇంపార్టెంట్. ఇంకా మీరు ఒకటి చెప్పారు కదా, కనకదాసు కోసం భగవంతుడు ఇలా తిరిగారు తన కోసం అని చెప్పారు కదా, అది ఎక్కడ ప్రభుజీ? ఉడిపి మాతాజీ, ఉడిపిలో ఉడిపి. టెంపుల్ ఉడిపిలో టెంపుల్ ఉంది. అది అక్కడ చాలా ఫేమస్ ఓ. టెంపుల్, చాలా ఫేమస్ టెంపుల్. కర్ణాటకలో ఓహో. ఉంటుంది. కర్ణాటకలో యా ఓ, అది వెనక ఓకే ప్రభు. హరే కృష్ణ ప్రభు, అది వెనక సైడ్ ఉంటుంది కదా ప్రభు. కరెక్ట్. ఫ్రంట్ వైపు వెనక- దేవుడు మనం వెనక ఆ, నుంచి వెనక- చూస్తాము. వెనక మళ్ళీ చూస్తాడు అది. Correct. కరెక్ట్. విండోలో నుండి ఒక చిన్న విండో ఉంటుంది, అక్కడ నుంచి చూస్తాం. ఉమ్. చాలా ఆయన ఆయన వర్ణాలకి ఇంపార్టెన్స్ ఎవరు భక్తిని చూస్తారని చెప్పేసి అసలు ఎంత చక్కగా చక్కటి ఎగ్జాంపుల్ యా ప్రభుజీ. ఆయన శూద్రుడు అయినా కానీ భగవంతుడు Mhm. ఆయన భక్తిని మెచ్చి ఆయన మెచ్చి. తిరుగుతారనమాట. అట్లా. Yes, ప్రభుజీ చాలా బాగుంది ప్రభుజీ, అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. అందరికి దండ ప్రణామం. హరే కృష్ణ. హరే సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ రేపు సండే రోజు కలుద్దామండి. త్రిగుణాల గురించి ఇంకా తెలుసుకుందాము. ఎవరు శరణాగతి తీసుకుంటారనేది మనం మళ్ళీ తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. హరే కృష్ణ. అందరికి దండ ప్రణామం. అందరికి దండ ప్రణామం. మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ.